श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिल द्रविडवेदरहस्यजातम् श्रीगौतमान्वयजमाश्रितभागधेयम् गोपालदेशिकमहम् शरणम् प्रपद्ये वाधूलान्वयसञ्जातमप्पलार्यतनूभवम् गोपालाचार्य सच्छात्रम् वन्दे वेङ्कटदेशिकम् श्रीवात्स्यवरदाचार्य पौत्रम् तत्पदसंश्रयम् तातार्यतनयम् वन्दे रघुनाथाह्वयम् गुरुम् कास्यपान्वयसञ्जातम् नारायणपदाश्रितम् శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. ప్రణామం లక్ష్మణముని ప్రతిగృహ్ణాతు మామకం ప్రసాదయతి యత్సూక్తి స్వాధీనపతికాం శృతిం అనుకల్పభూతమురజిత్ పదం సతాం అజహత్రివర్గమపవర్గ వైభవం చలచిత్తవృత్తి వినివర్తన ఔషధం శరణం యతీంద్రచరణం వృణీమహే. శ్రీవత్సచిహ్నమిశ్రేభ్యో నమ ఉక్తిమధీమహే యదుక్తయస్త్రయీ కంఠే యాంతి మంగళసూత్రతాం. శ్రీయామునార్యపదపంకజసక్తచిత్తే శ్రీమత్పరాంకుశగురూత్తమలబ్ధవిద్యే శ్రీలక్ష్మణే మునివరేర్పిత సర్వభావం శ్రీవత్సచిహ్నగురుమన్వహమాశ్రయామి. జయతు జయతు దేవః కేశవః క్లేశహారీ జయతు జయతు నాథో భాష్యకారో యతీనాం జయతు జయతు నిత్యం కూరనాథో మహాత్మా జయతు జయతు భవ్యా భారతీ తస్య దివ్యా. శ్రీమల్లక్ష్మణయోగినో నియమనం మూర్ధ్నా దధత్సాదరం శ్రీవత్సాంకగురుత్తమో గుణనిధిర్దేవాధిరాజస్తవం దివ్యం యం విరచయ్య దృష్టిమతులాం లేభే సయేషస్తవో జిహ్వాగ్రే మమ దోషగంధవిధురో నిత్యం సముజృంభతాం. హతావజ్యా హృద్యా గుణగణ సమృద్ధా సుమధురా గభీరా సౌహార్దం మనసి విదధానా విజయతే. యదీయా శ్రీసూక్తి సకలు భగవాన్ భద్రచరితో గురుశ్రీవత్సాంకో నివసతు మదీయే హృది సదా. ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలని తెలియచేస్తూ నిన్నటి పాఠ్యాంశాన్ని 2 శ్లోకాలలో ఉండే విశేషార్థాలను అన్నింటినీ కూడా సంక్షిప్త మధురంగా మన ముందు ఉంచినటువంటి పద్మావతిని మనసారా అభినందిస్తున్నాను. ఇప్పటికీ మన వైపు చూస్తారు, ఆవిడ నా వైపు అంటే స్ట్రైట్ గా చూస్తున్నారు. ఇంతవరకు ఆవిడ వరదరాజునే చూస్తున్నారు, గట్టిగా అడుగుతున్నారు చెప్పు చెప్పు అని, నువ్వు ఇంకెక్కడ బాగుందో చెప్పు అని. ఆ సంస్కృతంలో ఉండే శ్లోక పాదాలని అలాగే భావంతో చదువుతున్నారు. అలాగే అసలు చూడలేదు, అయిన తర్వాత కూడా చూడలేదు. ఆ రాసుకున్నవన్నీ చెప్పేనా లేదా ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత కానీ మన ముఖం కూడా చూడకుండా అందులో నిమగ్నమే చెప్పినటువంటి పద్మావతిని చాలా సరదాగా ఉంటుంది నాకు. ఆమె అనుభవం, ఆమె తీరు, ఆమె ఆలోచన, అదే తన ధోరణిలో తాను ఉంటారంతే. హాయిగా విషయాన్ని అవగతం చేసుకుని ముందు ఇంతవరకు చెప్పుకున్న విషయాలని కూడా, శ్లోకాలని, దివ్యమంగళ విగ్రహ వర్ణనాన్ని కూడా సమన్వయం చేస్తూ చక్కగా ఇవాళ విషయ వివరణం చేశారు. ఇలా అనుభవిస్తూ చెప్పడం, అనుభవించగలిగినా చాలు, అనుభవించగలరు, మళ్ళీ దాన్ని అందించగలరు మన పద్మావతి. అలాంటి పద్మావతికి ఆచార్య అనుగ్రహం, భగవద్ అనుగ్రహం ఇతోధికంగా ఉండి సద్గ్రంథ అధ్యయనాన్ని ఇలాగే ఆనందమయంగా అనుభవిస్తూ అందరికీ అనుభవింపచేస్తూ అప్పుడప్పుడు వాళ్ళ మొహం కూడా చూస్తూ చెప్పగలిగేటటువంటి స్థితి రావాలి అని మనం ప్రార్థన చేసుకుందాం. చిన్న చిన్న దోషాలు అంటే ఆమె ఉచ్చారణలో కాస్త స్పీడ్ ఎక్కువ. ఆ స్పీడ్ వల్ల కొన్ని అక్షరాలు ఆమె పలుకుతున్నట్లుగా అనిపించవు, కానీ ఆమె ఉచ్చారణ తీరు అలా ఉంటుంది. అలాగే ఊరువులు అన్న చోట ఉరువులు అన్నట్టు వినిపించింది. ఆఖ్రాతం అన్న చోట కూడా ఆఖ్రాతం అన్నట్టు వినిపించింది. అలా కొంచెం స్పష్టత ఉంటే మనకి సరిపోతుంది. అలాగే ద్రష్టుహు దృష్టిహి అన్న చోట ద్రష్ట అన్నారు, కర్తృపదం అని చక్కగా వివరించారు. ఇంకా నేను పండితం అన్న చోట పడి గతౌ అని, గత్యర్థకాలు బుద్ధ్యర్థకాలు అని అలా కొన్ని వినిపిస్తున్నాను సంస్కృతంలో ఉండే కొన్ని విశేషాలని. దాన్ని కూడా గ్రహించి చెప్పారు.
ద్రష్టుహు అనాలి. ద్రష్ట దృష్టి అన్నారు. ద్రష్ట అంటే చూచేవాడు. అక్కడ చూచేవాని యొక్క అని వచ్చినప్పుడు ద్రష్టుహు అని పదం అవుతుంది. అందుకని ద్రష్టుహు అనేది కాస్త అంటే అది ఉచ్చారణలో వచ్చినటువంటి తడబాటు తప్ప తెలియక కాదు. ప్రధానంగా సరిదిద్దుకోవాల్సిన అంశం ఏది అనంటే ఉత్తరోత్తరం బలీయ అన్నది ఉపనిషద్వాక్యం కాదు, అది శాస్త్రీయమైనటువంటి ఒక న్యాయము అని శాస్త్రంలో ఏదైనా చెప్పినప్పుడు అక్కడ ఒక న్యాయం ఏమిటి అంటే ఉత్తరోత్తరం బలీయ అనేది ఒక న్యాయం అన్నమాట. చెప్పిన వాటిలో ముందు చెప్పిన దానికంటే తర్వాతది బలీయమైనది అనేటటువంటి దృష్టితో చెప్పిన ఒక న్యాయం తప్ప అది శృతివాక్యం అని అన్నారు. దాన్ని పూర్తిగా సరిదిద్దుకోవాలి. అది శృతివాక్యం అనుకోకుండా ఒక శాస్త్రీయమైన న్యాయము అని అనుకుంటే సరిపోతుంది. అంతకు మించి ఏ రకమైన దోషాలలో చక్కగా నిన్న మనం అనుభవించినటువంటి అనుభవాన్ని అంతటినీ మళ్ళీ మనకి స్మరణకి తెచ్చినట్లుగా మననం చేసిన మన పద్మావతిని మనసారా అభినందిస్తూ ఈనాటి వ్యాసంగాన్ని ప్రారంభం చేసుకుందాం. రోజు కొంచెం ఆలస్యం అయిపోతుంది కానీ తప్పటం లేదు. ఒక్క 10 రోజులు కనుక మనం సమయాన్ని ఇలా వినియోగించుకుంటే నిశ్చింతగా మనకి ఈ వరదరాజస్తవం అర్థానుసంధానం పూర్తవుతుంది. అందుకని కొంచెం ఓపికగానే మనం అందరం ఈ 10 రోజులు ఈ వ్యాసంగాన్ని శ్రద్ధగా కొనసాగించుకుందాం. అభ్యాసం మనం చెప్పుకుంటున్న విషయాలతోటే చేసుకుందాం. అందుకే ముందు అది కూడా కట్ చేసేసుకున్నాం. 5 నిమిషాలు 10 నిమిషాలు మనకి కలిసి వస్తాయి అనే ఉద్దేశంతో. అలాగే అనుసంధానం కూడా మనం మొదటి దశకాలలో చదువుతూ 50 నుంచి 60 వరకు ఉన్నాం కాబట్టి అవి మాత్రం పూర్తిగా అనుసంధానం చేసుకుందాం. శ్రీవత్సాంకం నమస్యామి భక్త్యా గురుశిఖామణిం యస్య రత్నాయతే పంచస్తవీ స్తోత్ర సరేద్భుత స్వస్తి హస్తి గిరిమస్తశేఖర స్వంతనోతు మయి సంతతం హరి నిస్సమాభ్యధికమభ్యధత్తయం దేవమౌపనిషదీ సరస్వతి గుణాయత్తం లోకే గుణిషు హిమతం మంగళపదం విపర్యస్తం హస్తి క్షితిధరపతే తత్వయి పునః గుణా సత్యజ్ఞాన ప్రభృతయ ఉత త్వద్గతతయా శుభీభూయం యాతా ఇతి నిర్ణయిష్మా ప్రతివశాత్ పాణిపాదవదనే క్షణశబ్దైః అంబుజాన్యపదిశం వరదత్వం బాహుభిస్త్వతి విశాలతమాలాన్ ఆంజనం కరిగిరేరసి శృంగం పరభాగమియే ద్రవేస్తమిశ్రా వరదాజ్యత్వయి తన్నిశామయామః నమితా తవ వక్త్రచిత్రభానోః పరభాగం నను కౌంతలీ తమిశ్రా పద్మాయాః ప్రణయరసాత్ సమాసజంచ్యాః స్వం బాహుం సుబహుమతో భుజేన తేన తానామాన్వభవదహో దశాంతదాత్వే కంఠస్థే కరిగిరినాథ కంబుకాంతః. యా దామోదర ఇతి నామదాతవాసీత్ సా దామా కిల కిణకారిణీ బభూవ తన్నూనం వరదవళిత్రయచ్చలేన తన్మధ్య ప్రథమ విభూషణీ బభూవ. యాదృగ్బీజాధ్యుషిట భువి యద్వస్తు హస్తీ సజాతం తత్తాదృక్షం ఫలతి ఫలం త్వయ్యపీక్షామహే తత్ యస్మాదండాధ్యుషిత ఉదరే తావకే జాయమానం పద్మం పద్మానన కిల ఫలతి అండషండానఖండాన్ అగ్నే యజ్ఞేశ్వర కిల జనే కాప్యదర్శం విమర్శం విశ్వాధీశః కథమ ఇతి తన్నిర్ణయం వర్ణయామః. యావక్రోశే నృషసముదితాయానుపాశ్రిత్యతేపి బ్రహ్మాద్యాస్తే వరదజనితాః తుందకంధారవిందే ముష్ణన్ కృష్ణప్రియ నిజజనైర్జయ్య హయ్యంగవీనం దామ్నా భూమ్నా వరదహి యయా త్వం యశోదాకరాభ్యాం బద్ధో బంధక్షపణకరణీం తాంకిలాజ్యాపి మాతుః ప్రేమ్ణా గాత్రాభరణముదరా బంధనాఖ్యం బిభర్షి సౌందర్యాఖ్యా సరిదురసి విస్తీర్య మధ్యావరుద్ధా స్థానాల్పత్వాద్విషమగతిజావర్తగర్తాఫనాభిః ప్రాప్య ప్రాప్త ప్రతిమ జగనం విస్తృతా హస్తినాథ స్రోతో భేదం భజతి భవతః పాతదేశాపదేశాత్ రంభాస్తంభాః కరివరకరాః కారభాస్సారభాజో వేషాశ్లేషా అపి మరకతస్తంభముఖ్యాస్తులాఖ్యాః సామ్యం సమ్యగ్వరదన దధుః సర్వముర్వోస్తత్వదూర్వోః నహ్యైశ్వర్యం దధతి న తథా
యౌవనారంభ జృంభాన్ యాతే గాత్రే వరద జనితా కాంతిమయ్యాపగాభూత్ తస్యా స్రోతో యుగళమిహ యద్యాతి పాద ప్రవాద తజ్జాతోర్ధ్వభ్రమయుగమివోద్భానునీ జానునీతే స్వాస్యాదుష్ణోర్వా కకుదయుగళం యౌవనైశ్వర్యనామ్నోః ప్రేమ్ణాఘ్రాతుం కరిగిరిశిరోధో ముఖీభావభాజోః అంఘ్రిద్వంద్వాహ్వయకమలయోర్దండకాండాయమానే అద్రిస్పర్శోద్భవ సుఖత ఉత్కంటకే రోమహర్షాత్ ద్రష్టుర్దృష్టిర్వరద కిమలం లంఘితుం జంఘికేతే భక్తానాం యద్వపుషిధరం పండితం పుండరీకం యచ్చామలానం వరద సతతాధ్యాసనాదాసనాబ్జం ఆమ్నాయానాం యదపి చ శిరోయశ్చ మూర్ధా శఠారేః హస్త్యర్ద్రేర్వా కిమతి సుఖదం తేషు పాదాబ్జయోస్తే. ఇంతవరకు మనం అర్థంతో అనుసంధానం చేసుకున్నాం. ఇవాళ మనం 2 శ్లోకాలు అనుసంధానం చేసేసుకుంటే ఈ వృత్తం కూడా మనకి పరిపూర్ణం అవుతుంది. చక్కగా ఇందాక ఆ వృత్తాల వరుసని కూడా పద్మావతి మననంలో మనకి జ్ఞాపకం చేశారు. ఇది మందాక్రాంత వృత్తంలో సాగుతూ ఉండేటటువంటి దశకం అని మనం అనుకున్నాం. వెనుక 2 శ్లోకాలు మనం అనుసంధానం చేసుకున్నాం. ముందుగా మీకు ప్రమాణ తిరట్టు చెప్తాను. ఇందాక పద్మావతి స్పీడ్ గా ఆ శ్లోక సంఖ్యలు చెప్తూ ఉంటే అవి అవునో కాదో టెస్ట్ చేయడం కూడా మనకు సాధ్యం కానంత వేగంగా వరుసగా చెప్తూ వచ్చారు. తర్వాత ఇంకొక చిన్న సవరణ, అది ఇందాక నాకు గుర్తు రాలేదు. మనం తిరుమాలిరుం సోలై మలయే తిరుప్పార్కడలే ఎనదుడలే అనేటటువంటి పాశనం నిన్న అది మీరు ఇందాక ఇస్తూ అది స్వామి యొక్క శిరస్సుకి అని అన్నారు. నిన్న మనం అనుసంధానం చేసుకున్న ఇరుప్పిడం వైగుందం వేంగడం కానీ తిరుమాలిరుం సోలై అనేటటువంటి తిరుప్పార్కడలే అనే పాశురాలు కానీ ఇవి మనం మనస్సులో ఉన్నవాడు, దహర కమలంలో ఉన్నవాడు అనే దానికి, హృదయ కమలానికి ఎన్ మనత్తినుల్ పనిక్కడలిల్ పళ్ళిఘోళై అనేవి కూడా మనస్సులో ఉన్న అనే దానికి ఎగ్జాంపుల్స్ గా అవి మనం చెప్పుకున్నాం. నా మనస్సులో ఉన్నాడు అనే భావన ఎక్కడెక్కడ వచ్చింది అని చెప్పుకున్నాం. శిరస్సు అనడానికి మనం ఊరికే వైకుంఠస్తవంలో శ్లోకం చెప్పుకున్నాం. 2 కమలాలు 3 శిరస్సులు అనేది చక్కగా విశదంగా చెప్పారు. నిన్న మనం ప్రమాణంలో చెప్పుకున్నవి మనస్సుని స్థానంగా చేసుకుని యోగ హృదయేషు మళ్ళీ కరెక్ట్ గానే చెప్పారు. అంతర్యామి అవతారిని గురించి చెప్పే శ్లోకం అని. ఆ పాశురాలు మాత్రం ఇరామానసముత్తందాది అవన్నీ కూడా మనస్థానంగా కలిగిన వాడు, హృదయ కమలంలో ఉన్నవాడు అని చెప్పుకున్నాను. దాన్ని ఇవాళ ప్రమాణ తిరట్టుగా మీకు చెప్తున్నాను, నోట్ చేసుకోండి. ఇది మాత్రం మానద్దు. ఎవరికైనా సమయం అయిపోయిందంటే వాళ్ళు ఎగ్జిట్ అయిపోతారు. శ్రద్ధ ఉన్న వాళ్లే ఉండి ఈ పాశురాలని శ్లోకాలని అనుసంధానం చేసుకుందాం. ఈ అవకాశం మళ్ళీ రాదు. ఈ రకంగా తప్ప మనం వాటిని ఒకసారి చూసే అవకాశం ఉండదు. కాబట్టి ఇప్పుడు మూర్ధ్ని అన్న పదంలో ఆయన శృతి శిరసి అని ఒకటి ఇచ్చారు, శఠారేహ మూర్ధ అని ఒకటి ఉంది మనకి. ఇప్పుడు శిరస్సుని మీద ఉన్నవాడు అనడానికి మనకి తిరువాయుమొழிలోనే నిన్న చెప్పాను, రేపు చదువుదురు గాని అని కూడా అన్నాను. ఎనదుచ్చియుళానే అని ఆళ్వార్లు అనుసంధానం చేసినటువంటి దశకం మొదటి పత్తులోనే ఉంటుంది. ఇవయుం అవయుం ఉవయుం అనేటటువంటి దశకంలో బహుశా చివరి పాసురం అవుతుంది. ఉచ్చియుళానే అనేది 11వ పాసురం అవ్వచ్చు అని నేను అనుకుంటున్నాను. తెలిసినదే కాబట్టి నేను నెంబర్లు చూడలేదు. 1లో 9లో 10వ పాసురం అని అనుకుంటున్నాను. చివరిలో ఎనదుచ్చియుళానే అని ఉంటుంది. ఉచ్చి అంటే శిరస్సు అని. ఇది నమ్మాళ్వార్ల శిరస్సు అనడానికి ఇది ప్రమాణంగా ఇవాళ మనం అనుసంధానం చేసుకుంటాం. అలాగే నా శిరస్సు మీద స్వామి పాదాలు ఉన్నాయి అన్నట్లుగా మనకి ఆళ్వందార్ స్తోత్రంలో ఒక శ్లోకం ఉంటుంది. ఎన్మూర్ధ్ని అనేటటువంటి ఒక శ్లోకం. అందులో కూడా శృతి శిరస్సులలో కూడా ఎన్మూర్ధ్ని మే శృతి శిరస్సు చ భాతి యస్మిన్ అనేటటువంటి శ్లోకం. అది కూడా ఆళ్వందార్లు అంటే భక్త శిరస్సు మీద అంటే చటగోపులు అంటే ఆ తర్వాత క్రమంలో అందరూ వస్తారు కాబట్టి యామునాచార్యుల వారి మూర్ధ అనడానికి ఎన్మూర్ధ్ని మే అనే దాన్ని మనం అనుసంధానం చేసుకోవాలి. అలాగే శృతి శిరస్సులు అని అంటాం కదా, అంటే వేదాంతములు అని అర్థం. శృతి శిరములు అవి
ఆ శిరస్సులలో వేదాంతాలలో చెప్పబడుతున్నవాడు అనడానికి ఇరామానసనోత్తందాదిలోనే ఒక మంచి పాసురం ఉంది, జ్ఞాపకం చేసుకుందాం. ఓదియ వేదత్తి నొట్పొరుల్ అనేటటువంటి పాసురం, 85వ పాసురం. అందులో వేదాంతముల యందు ఉన్నవాడే పరాత్పరుడు అని ఆ పాసురం చివరి వరకు సాగుతుంది. ఇరామానసనోత్తందాది కనుక మీరు మంచిగా చదువుతారు. ఓదియ వేదత్తి నుట్పొరుల్ 85 అనుకుంటున్నాను. పాసురం కూడా చెప్తున్నాను కనుక జాగ్రత్తగా చూసుకోండి. ఇవి మూర్ధ అనడానికి శఠకోపుల మూర్ధ, శృతి శిరస్సుల మూర్ధము అని చెప్పడానికి ఇవి మనం ఒక ప్రమాణాలుగా అనుసంధానం చేసుకుంటాం. ఇవాళ మనం చెప్పుకోబోయేటటువంటి 2 శ్లోకాలకి సమానమైనటువంటి భావం కలిగిన శ్లోకాలు సుందర బాహుస్తవంలో 2 శ్లోకాలు ఉన్నాయి. 67, 68 శ్లోకాలు. సుందర బాహుస్తవం 67, 68 శ్లోకాలు ప్రధానంగా మనం అనుసంధానం చేసుకుంటాం. మిగిలినది సమయాన్ని బట్టి చెప్తా. ఇంకా శ్రీరంగరాజస్తవంలో అక్కడ ఉన్నాయి కానీ మరీ పెంచుకోవద్దు. ఇప్పటి వరకు మనం వీటిని అనుసంధానం చేస్తూ వెళదాం. ఇక నిన్నటి శ్లోకంలో మనకి అధోముఖంగా ఉండేటటువంటి పద్మాన్ని గురించినటువంటి ప్రస్తావన వచ్చింది. ప్రేమ్ణ ఆఖ్రాతం అనేటటువంటి ఒక భావనలో. ఇది అభూతోపమ, సాధారణంగా అలా ఉండదు అని మనం చెప్పుకున్నాం. అభ్యాసం చేయించటం లేదని అనుకోకండి, మీకు రివిజన్ అవుతోంది. కేవలం శ్లోకాలలోనే అర్థం లేదు. ఇప్పుడు ఇక్కడ మీకు ఒక ప్రాక్టీస్ మనకి ఇప్పుడు అవుతుంది. మీకని కాదు, మనం చేసుకుందాం అని అనుకుంటున్నాం. ఇప్పుడు నిన్న చెప్పిన దాంట్లో స్వామి జంఘలని వర్ణిస్తూ కాడపైకి కమలం కిందకి ఉన్నటువంటి స్థితిని చూసాం మనం కదా. అలా పైకి కళ్ళకిందులుగా ఉండేటటువంటి వాటిని రెండింటిని గురించి మనం బాగా వింటూ ఉంటాం. ఆ రెండింటిని జ్ఞాపకం చేసుకుందాం. ఒకటి ఉపనిషద్వాక్యమే మనం వింటూ ఉంటాము. ఎందులోది అంటే పద్మకోశ ప్రతీకాసం హృదయంచాప్యధోముఖం. హృదయ కమలం అని మనం అనుకుంటున్నాం కదా. పద్మకోశ ప్రతీకాసం హృదయంచాప్యధోముఖం వింటూ ఉంటాం కదా ఎక్కువగా పెద్దలు చదువుతున్నప్పుడు. అది పైకి ఉండి అధోముఖంగా ఉండే తామర మొగ్గలాగా అనేది అక్కడ మనకి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే మనం హృదయంలో స్వామి ఏం చేసి ఉంటాడు అనడానికి నిన్న చాలా ప్రమాణాలు చెప్పుకున్నాం. ఇది మీ గుడ్ మంత్ర పుష్పం అని పెడుతున్నారు, బాగా వింటూ ఉన్న మాటే కాబట్టి నేను మీరే జ్ఞాపకం చేసుకుంటారు కదా అని చెప్తున్నాను. ఇది ఎప్పుడు వింటారు కాబట్టి హృదయం చాప్యధోముఖం అని పద్మకోశ ప్రతీకాశం, అధోముఖ పద్మం అనడానికి వెంటనే జ్ఞాపకం రావాలన్నమాట. అలాగే మనకి భగవంతుడు హృదయంలో ఉంటాడు అంటే సర్వస్య చాహం హృది సన్నివిష్టః అనేటటువంటి పరమాత్మ మాట గుర్తుకి రావాలి. ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి. అది స్పష్టంగా పరమాత్మే చెప్పాడు, హృదయంలో ఈశ్వరుడు నిలిచి ఉంటాడు అని. అవి జ్ఞాపకం చేసుకోండి. చదివే అవకాశం ఉంటే చదువుదురు గాని, భగవద్గీత బాగా ఓపోసన పెట్టి ఉన్న వాళ్లే కాబట్టి ఈలోగా ఆ శ్లోకాలు వెతుక్కుంటే చివరిలో అనుసంధానం చేద్దురు గాని. ఇప్పుడు మనకి కావలసిన రిఫరెన్స్ ఎక్కడ అంటే పైకి కిందకి ఉండడం అని కదా మనం అనుకుంటున్నాం. అలా భగవద్గీతలో ఒక విషయాన్ని గురించి ప్రస్తావన చేస్తూ పైకి కిందకి ఉండేటటువంటి ఒక సన్నివేశంలో చెట్టుని మనకి చెప్తాడు కృష్ణ పరమాత్మ. ఏ శ్లోకమో గుర్తుందా, ఏ అధ్యాయమో గుర్తుందా ఒక్కసారి అనుసంధానం చేసుకోండి. ఊర్ధ్వమూలమధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం అనే శ్లోకం. ఇవన్నీ మనం అధోముఖంగా ఉంది అనేసరికల్లా టక్క టక టక మన మనస్సులోకి రావాలి, మనం చదువుకుంది. ఊర్ధ్వమూలం అధశాఖం, చెట్టెలా ఉంటుంది, మూలం కిందకుండి శాఖలు పైకి ఉంటాయి. కానీ అశ్వత్థ వృక్షం ఎలా ఉంది అంటే అది ఊర్ధ్వమూలంగా ఉంది, అధశాఖంగా ఉంది. ఇప్పుడు ఇక్కడ మనం రెండింటిని జ్ఞాపకం పెట్టుకుంటే మంత్రపుష్పంలో పద్మకోశ ప్రతీకాశ, ఊర్ధ్వమూలం అధశాఖం. ఇప్పుడు పైకి కాడ ఉండి కిందకి పద్మం ఉన్నటువంటి వ్యవస్థ మనకి స్పష్టంగా తెలుస్తుంది ఆ శ్లోకంలో. ఇక తర్వాతి శ్లోకంలో స్వామి ఏమని అడుగుతున్నారు అని అంటే నిన్న ప్రశ్నిస్తున్నారు అని కదా మనం చాలా చెప్పుకున్నాము. ఇప్పుడు ఆ స్వామి ఉండేటటువంటి స్థలాలన్నీ కూడా అక్కడ ఆయన ఉన్నాడా లేదా అని అనిపించేటట్లుగా ఇక్కడే ఉన్నావయ్యా స్వామి,
ఇదే నీకంత ఆనందాన్ని కలిగిస్తోంది అనే చెప్తున్నారు. ఎలా తెలుసుకుంటాము అని అంటే హస్త్యద్రేర్వా అతి సుఖదం కిం అని అడుగుతున్నారు. చూసారా, అక్కడ అవి కూడా ఈ హస్తిగిరిలాగా నీకు చాలా హాయిని కలిగిస్తున్నాయా ఏమిటి, అక్కడ కూడా ఉంటున్నావు అని అడుగుతున్నారనమాట. ఇది ఎలా మనం అర్థం చేసుకోవాలి అంటే, మామూలుగా తల్లిదండ్రులు లేదా పేరెంట్స్ లేదా సింగిల్ పేరెంట్ అనుకోండి, పెద్దవాళ్ళు అయిన తర్వాత పిల్లల దగ్గర ఉండాలి. ఆ పిల్లల దగ్గర ఉండడంలో 2, 3, 5, 10 మందో ఇదివరకైతే ఎక్కువ మంది పిల్లలు ఉంటారు. అందరు పిల్లలు మంచి వాళ్ళు, సంస్కారవంతులు, తల్లిదండ్రుల్ని ఆదరించే స్వభావం ఉన్నవాళ్లే అందరూ కూడా. కానీ ఆ తల్లికో తండ్రికో ఒకరి దగ్గర అలవాటైపోతుంది బాగా. మిగిలిన వాళ్ళ మీద వ్యతిరేకత కాదు, కానీ నాకేంటో వాడి దగ్గర ఉంటే హాయిగా ఉంటుంది, నాకేంటో దాని దగ్గర ఉంటే ఏమిటో నిశ్చింతగా ఉంటుంది, వాళ్ళ ఇల్లు పెద్ద భవనం కాదు కానీ అని అంటూ ఉంటే మిగిలిన వాళ్ళకి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. నిజానికి అంటే మండిపోవడం అంటే అలా అని కాదు, అవునులే నీకు మేమెంత చేసినా నీకు తెలియదు అని అంటూ ఉంటారా లేదా. కానీ ఈ పేరెంట్స్ కి అక్కడ విచక్షణ ఏం కాదు, అందరూ వాళ్ళకి సమానమే, కానీ వాళ్ళకి ఏంటో ఇక్కడ ఉంటే హాయిగా ఉంటుంది అని అంటారు. ఇప్పుడు వాళ్ళ ఆ పెద్ద కొడుకో చిన్న కొడుకో పెద్ద కూతురు చిన్న కూతురు అది ఎవరెవరి చాయిస్ వాళ్ళది అనుకోండి. ఇప్పుడు ఈ తల్లి ఏదో చూడడం కోసం మరో పిల్ల దగ్గరికి వెళ్ళిద్దే అనుకోండి, మరొక సంతానం దగ్గరికి వెళ్ళిద్దే అనుకోండి. ఆవిడ ఒక్క వారం వెళ్ళొస్తాను బాగుండదు పిలుస్తున్నారు వాళ్ళు అని వెళ్ళింది. వెళ్ళిన ఆవిడ నెల రోజులు ఉండిపోయింది అనుకోండి. అప్పుడు ఎవరి దగ్గర అలవాటుగా ఉంటుందో ఆవిడ ఫోన్ చేసి ఏంటి మన ఇల్లులాగే ఉందా ఏంటి అక్కడలా ఉండిపోయావు అని అడిగింది అనుకోండి. అప్పుడు ఆ ప్రశ్నలో ఉండేటటువంటి అంతరార్థం ఏమిటి, ఏం మన ఇల్లు మర్చిపోయేవా లేక మన ఇల్లులాగే ఉందా అక్కడ అని అడిగినట్టుగా అడుగుతున్నారు కూరత్తాళ్వార్. ఇప్పుడు ఈ ప్రశ్నలో ఉండే ఆంతర్యం అదనమాట. హస్త్యద్రేర్వా కిం అతి సుఖదం కిం అని అడుగుతున్నారు. హస్త్యద్రి మీద హాయిగా ఉంటావు, అలవాటైపోయినటువంటి పిల్లల దగ్గర ఉన్నటువంటి తల్లిదండ్రులలాగా నిశ్చింతగా సుఖంగా ఉన్నావు. అక్కడ ఉండే కష్టాలు వాళ్ళకి తెలియవు, అక్కడ ఉండే ఆనందమే ప్రేమే వాళ్ళకి చాలా సౌఖ్యంగా ఉంటుంది కదా. అలా ఉన్నావయ్యా స్వామి, కానీ మిగిలిన వాటిలో కూడా ఉన్నావు కదా. హస్త్యద్రి మీద ఉన్నంత సుఖం వాటి మీదలో వేట్లలో నీకుంది అని అడుగుతున్నారు. అంటే హస్త్యద్రి నో డౌట్ అందులోనే నీకు సుఖం ఉంది కాబట్టి ఇక్కడే ఉన్నావు, కానీ అవి కూడా వాట్లల్లో ఇప్పుడు చూస్ చేసుకో, చెప్పు నీకేది ఇలా అనిపిస్తుంది, హస్త్యద్రిలాగా అనిపిస్తుంది అని అడుగుతా. హస్త్యద్రిలా సుఖంగా ఉందా అని అడుగుతున్నారు అని కూడా ఇందులో మనం ఒక అర్థాన్ని తీసుకోవచ్చు. అంటే అక్కడ ఉండేటటువంటివి ఏమీ కాదు, అక్కడ వా అనేది వికల్పం దగ్గర హస్త్యద్రేహే అతి వా అంటే వలే, హస్త్రద్రి వలే అని చెప్పుకొని అతి సుఖదం కిం అని అడుగుతున్నారు. అతి సుఖదమైనది ఏది అని కన్ఫర్మ్ చేస్తున్నారనమాట. అంటే హస్త్యద్రే అతి సుఖదంగా ఉంది. మిగిలినవన్నీ ఎలాగా అంటే ఉపాసనం కూడా చెప్తారు ఆళ్వార్ల అనుభవంలో, నాకు వెతికే సమయం లేకపోయింది. కల్లుం కనై కడలుం అనేటటువంటి పాసనం అది. పుల్లెన్నొషిందనగల్ అంటారు, అక్కడ గడ్డి మొలచిపోయింది అని అంటారు. గడ్డి మొలచిపోవడం అంటే కరెక్ట్ ఉదాహరణ మనం ఇప్పుడు చెప్పేసుకోవచ్చు. అమరావతి 5 ఏళ్లయింది, ఏమైంది, అది ప్రభుత్వం మారిన వెంటనే ఏమవుతుంది. ఇది ఒకసారి మనం చూసుకుంటే ఆ అమరావతి ప్రాంతాన్ని ప్రభుత్వం ఇంకా ప్రమాణ స్వీకారం చెయ్యకముందే కొన్ని క్రేన్లు పెట్టి దాన్నంతా క్లీనింగ్ చేయిస్తున్నారంటే శ్యామలమ్మ గారికి ఎంత ఆనందంగా ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు. అంచేత అంతవరకు ఎందుకదలాగా గడ్డి మలచిపోయింది, ఎందుకలా ముళ్ళు రాళ్ళు అయిపోయాయి అక్కడ అని అంటే పట్టించుకునే నాథుడు లేక కదా. నాథుడు పట్టించుకుంటే పచ్చగా కలకళ్ళాడుతుంది, నాథుడు పట్టించుకోకపోతే అది అలాగా గడ్డి మొలచిపోతుంది. అలాగే స్వామి అర్చామూర్తి ఇక్కడికి వచ్చేస్తే మిగిలినవన్నీ గడ్డి మొలచిపోతాయి. నాథుడు పట్టించుకోడు, వాటి మీద దృష్టి ఆయనకి ఉండదు. అలాగా ఇప్పుడు నువ్వు అక్కడ కూడా ఉంటున్నావంటే అతి సుఖదములై ఉన్నాయా అని ఒక ప్రశ్న వేస్తున్నారు అని అంటూ అందులో ఒక ఆంతర్యాన్ని గ్రహించి హస్త్యద్రే స్వామి పాదాలకి అతి సుఖదముగా ఉన్నది అనే విషయాన్ని నిర్ధారణ చేస్తున్నారు అని కూడా మనం సమన్వయం చేసుకుంటూ తర్వాతి శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం. పద్యాస్వద్యాంగుళిషు వరద ప్రాంతతః కాంతి సింధో
వీచీ వీధి విభవముభయీష్వంభసో లంభితాసు విందన్ ఇందుః ప్రతిఫలనజాం సంపదం కిం పదం తే ఛాయాచ్ఛద్మానఖ వితతితాం లంభితః శుంభితః సన్. పదాలు అనుప్రాసలో శబ్దాలంకారంగా వాడుతున్నారు కనుక కష్టంగా అనిపిస్తాయి, కానీ అర్థం తెలిసాక ఈ పదాలను మనం సులభంగానే అనుసంధానం చేసుకోవచ్చు. అయినా ఒక్కసారి మళ్ళీ చదువుతాను, వినండి. పద్యాస్వద్యాంగుళిషు వరద ప్రాంతతః కాంతి సింధో వీచీ వీధి విభవముభయీష్వంభసో లంభితాసు విందన్ ఇందుః ప్రతిఫలనజాం సంపదం కిం పదం తే ఛాయాచ్ఛద్మా నఖ వితతితాం లంభితః శుంభితః సన్. ఇది శ్లోకం. ఇందులో వర్ణింపబడుతూ ఉండేటటువంటి దివ్య అవయవం ఏది అంటే స్వామి పాదములకుండేటటువంటి నఖములు. నఖములంటే గోళ్ళు. మనకి చరణములలో ఊరువులు, జానువులు, జంఘలు అయినాయి. ఇప్పుడు పాదాలని చెప్పాలి. పాదాలని ప్రత్యేకించి కాకుండా ఆ పాదాలని కూడా వర్ణిస్తున్నట్టుగా పాదాలు, అంగుళులు, ఆ వేళ్లకి ఉండేటటువంటి నఖములు, ఆ నఖ కాంతిని 2 శ్లోకాలలోనూ వర్ణిస్తున్నారు. ఆ నఖ వైభవాన్ని ఇందులో వర్ణిస్తున్నారు. కిరీటంతో మొదలుపెట్టిన మనం ఆ పాదాది కేశాంతం అంటాం అక్కడ. ఇక్కడ నఖ శిఖ పర్యంతం అని వ్యవహారంలో మనం అంటూ ఉంటున్నాం. కాబట్టి శిఖతో మొదలు పెట్టారు, నఖం దాకా వస్తున్నారు. ఇందులో అలంకారికమైనటువంటి మర్యాదలు ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క ఉపమానాన్ని చెప్పడం అనేది నిన్న మనం అనుసంధానం చేసుకున్నాం. అలా ఈ నఖములకి చంద్రునితో ఉపమానాన్ని చెప్తూ ఉంటారు. నఖ చంద్రుడు అని అంటూ ఉంటారు. అంటే తెల్లతనానికి అలాగే వర్తులత్వానికి చంద్రునితోటి ఈ నఖ కాంతిని పోల్చి చెప్తూ ఉంటారు. అది ఇక్కడ ఉండేటటువంటి విషయం. ఇందులో క్రియాపదం శుంభితః అనేది క్రియాపదం. శుంభితః అని అంటూ కిం అని మళ్ళీ ఒక వికల్పాన్ని చేస్తున్నారు. శుంభితః అంటే శోభిస్తున్నాడు అని అర్థము, లేదా శోభని కలిగిస్తున్నాడు అని కూడా ఒక అర్థాన్ని చెప్తారు. శోభిస్తున్నాడు అంటే ప్రకాశిస్తున్నాడు అని అనుకుందాం మనం. ఇందులో సంబోధనార్థకమైన పదం మొదటి పాదంలోనే ఉంది, వరద అనేటటువంటి పదం. ఏ వరద శుంభితః శుంభితః ప్రకాశిస్తున్నాడు అంటున్నారు. ఎవరు, ఎలా, ఎక్కడ, ఏ సందర్భంలో అనేది పద్యానికి మనం శ్లోకానికి మనం సమన్వయం చేసుకుంటూ రావాలి. ఈ సమన్వయంలో ఇప్పుడు ఒక సన్నివేశాన్ని మనం ముందు గుర్తు చేసుకోవాలి. తర్వాత ఈ శ్లోకార్థాన్ని మనం తెలుసుకోగలుగుతాం. లేకపోతే మనకి ఇది అయోమయంగా అనిపిస్తుంది. చంద్రుడు ఎక్కడ ఉంటాడు? ఆకాశంలో ఉంటాడు. ఎంతమంది చంద్రులు ఉంటారు? ఒక్కడే చంద్రుడు ఉంటాడు కదా. ఆకాశంలో సూర్యుడు ఒక్కడే, చంద్రుడు ఒక్కడే. అయితే సూర్యుని దగ్గరికి వచ్చేసరికి మనకి ప్రళయకాలంలో 12 మంది సూర్యులు ఒకేసారి ఉదయిస్తారు అని ద్వాదశాదిత్యులు అనేటటువంటి ఒక వ్యవహారం మనం వింటూ ఉంటాం. ద్వాదశాదిత్యులు అంటే ఆ ఆదిత్య అధిదేవతలు అధిష్టాన దేవతలు 12 మంది అని, అందుకే 12 మంది ఆళ్వార్లని ద్వాదశాదిత్యులతోటి పోలుస్తూ ఉంటారు. అలాంటి లెక్కలో ఆదిత్యునికి బహుత్వం ఏర్పడేటటువంటి అవకాశం మనకి కనిపిస్తుంది. కానీ చంద్రుడి దగ్గరకు వచ్చేసరికి మాత్రం చంద్రుడు ఒక్కడే. ఆయన కూడా పూర్తిగా ఎప్పుడూ ఉండేవాడు కాదు, తరుగుతూ ఉంటాడు, పెరుగుతూ ఉంటాడు. మరి సహస్ర చంద్ర దర్శనం అనే ఒక విషయం, ఒక మాట మనకి వినిపిస్తూ ఉంటుంది. అంటే 1000 చంద్రులని సేవించారు అంటే 1000 పర్యాయాలు సేవించారు అని అర్థం తప్ప చంద్రులు 1000 మంది ఉన్నారు అనే అర్థం కాదు. కానీ ఈ శ్లోకంలో మనకి చంద్రుడు ఒక్కడు కాదుట, అనేకమైనటువంటి చంద్రులు కనిపిస్తున్నారు. చంద్రుడు తనని తాను అన్ని రకాలుగా చేసుకున్నాడు అని చెప్తున్నారు. ఇదెలాగా అనంటే ఆకాశంలో చంద్రుడు ప్రకాశిస్తున్నాడు, కిందనేమో
ఒక పెద్ద సముద్రం ఉంది. ఆ సముద్రం నీటితో నిండుగా పొంగి పొరలుతోంది. అలా పొంగినప్పుడు తరంగాలు లేచి పడుతున్నాయి. ఆ తరంగాలలో ఆ చంద్రబింబం ప్రతిఫలిస్తోంది. ఆ ప్రతిఫలిస్తూ ఉండేటటువంటి తరంగాలలో చంద్రబింబం ఒక్కొక్క తరంగంలో ఒక్కొక్క చంద్రుడిగా ప్రతిబింబిస్తున్నాడు. ఒక సూర్యుడు అనే ఒక పద్యాన్ని భాగవతంలో మనం అనుసంధానం చేసుకుంటే ఎలాగా అంటే కిందని నీళ్లు పెట్టి బిందెలలో పైన సూర్యబింబం ప్రతి దాంట్లోనూ ప్రతిఫలించినట్టుగా అంటారు. ఇలా చెప్తే శాస్త్రీయంగా ఉంటుంది. అవన్నీ అక్కర్లేకుండా అద్దాల మండపం పెరుమాళ్ళని పెట్టారు, లేదా అద్దాల మండపం మనం లోపలికి వెళ్ళాము, మనం ఉన్నది ఒక్కరమే, కానీ ప్రతిఫలిస్తున్నది అన్ని ఇంటిలోనూ మన ప్రతిబింబమే ప్రతిఫలిస్తూ ఉంటుంది. అబ్బా మనం ఒక్కళ్ళమే ఇంత అయిపోయామా, ఇన్ని మందిగా అయిపోయామా అనేటటువంటి ఆలోచన ఎలా ఉంటుందో అలాగే ఇప్పుడు స్వామి పాదాలు ఉన్నాయి, 2 పాదాలు. ఆ 2 పాదాలకి 5 వేళ్లు ఉన్నాయి. ఆ 5 వేళ్లు ఇటు 5 అటు 5 కలుపుకుంటే మొత్తం 10 వేళ్లు. ఈ 10 వేళ్లు సముద్రపు కెరటాలు, 10 కెరటాలు అని అనుకుంటున్నాం. ఆ సముద్రం ఎక్కడుంది అంటే స్వామి యొక్క అద్భుతమైన కాంతి అనేటటువంటి సింధువు. ఆ సింధువు సౌందర్యరూపమైనటువంటి కాంతి అనేటటువంటి ఓ సముద్రం. ఆ సముద్రపు ప్రవాహము పాదమైతే ఆ పాదానికి ఉండేటటువంటి అంగుళులు తరంగాలు అవుతున్నాయి. ఆ ప్రతి అంగుళికి కూడా ఒక్కొక్క నఖం ఉంది. అంటే ప్రతి తరంగంలోనూ కూడా ఒక్కొక్క చంద్రుడు ప్రతిఫలిస్తున్నట్లుగా ఉన్నాడు. ఇప్పుడు చంద్రులు ఎంతమంది అంటే ఆకాశంలో అయితే ఒకడే ఉండొచ్చు, కానీ చంద్రుడు ఇప్పుడు పెరిగిపోయాడు. ఎలా పెరిగిపోయాడు అంటే మొన్న ఈ మధ్య నెల ఎలక్షన్లప్పుడల్లా మనం చూస్తున్నాం కదా, పదవికి ముందు వాళ్ళకుండే ఆస్తి, పదవి పొందిన తర్వాత వాళ్ళకి పెరిగినటువంటి ఆస్తి చూస్తే తరిగిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు, పెరిగిన వాళ్లే చాలా మంది మనకి కనిపిస్తూ ఉన్నారు. ముందు వెనక అని చూస్తూ ఉంటే సంపద ఎంత వృద్ధి పొందుతోందో తెలుస్తోంది కదా. అలాగే ఈ నఖ రూపాన్ని పొందిన తర్వాత చంద్రుడి సంపద కూడా అలాగే పెరిగిపోయింది. ఎంత 10 ఇంతలైపోయింది అనమాట. 10 ఇంతలైపోయింది కాబట్టే ఆ 5 అంగుళలలో ఈ 10 మంది చంద్రులుగా తాను ప్రకాశిస్తున్నాడు అని అంటూ శుంభిత అంటే ప్రకాశిస్తున్నాడు, శోభిస్తున్నాడు అనే క్రియాపదాన్ని అక్కడికి మనం తెచ్చుకోవాలి. ఇప్పుడు శ్లోకాన్ని చూద్దాం మనం. వరద అనంటూ ప్రారంభం చేస్తున్నారు. పద్యాసు అని ఒక పదం ఉంది, పద్యాస్వద్య అని ఉంది కదా, దాన్ని విడతీసుకుంటే పద్యాసు అద్య అని విడుతుంది. అద్య అనే పదం మనకి ఇంతకు ముందు చాలా సార్లు వచ్చింది. అద్య అంటే ఇప్పుడు అని అర్థం అనమాట. అద్య విందన్ ఇప్పుడు పొంది అని అర్థంలో ఆ విందన్ అనేది కూడా అవాంతర క్రియగా మనం చెప్పుకోవాలి. విందన్ అంటే పొందుతూ అని అర్థం అనమాట, పొందినవాడై అని అర్థం. ఇక మనం పద్యాసు అని విడతీసుకుందాం. అద్య అని 2 పదాలుగా దాన్ని విడతీసుకున్నాం. అంగుళిషు అని మరొక పదం ఉంది చూడండి. అంగుళి అంటే వేలు అని కదా, ఇక్కడ అనేకమైన అంగుళులు ఉన్నాయి కాబట్టి బహువచనంలో చెప్తున్నారు. అంగుళిషు అని పద్యాసు అంగుళిషు. అలాగే మరో 2 పదాలు ఉన్నాయి చూడండి. 2వ పాదంలో ఉభయీషు అని ఒక పదం ఉంది, లంభితాసు అని ఒక పదం ఉంది కదా. లంభితాసు, ఉభయీషు, అంగుళిషు, పద్యాసు ఇవన్నీ ఒక వరుసలోకి మనం పెట్టుకున్నాం అనుకోండి. పద్యాసు అంగుళిషు అని ముందు 2టిని కలుపుకుందాం. పద్యము అంటే మనకి తెలిసిన పద్యం కాదు. నిన్న చెప్పాను కదా, రంభ ఇలాంటి పదాలన్నీ ప్రసిద్ధిలో ఒకటే భావం వచ్చేస్తుందని. ఇక్కడ పద్యము అంటే పదమునకు సంబంధించిన అని అర్థం, అంటే పాద సంబంధము కలిగిన అని అర్థం, అంటే పాదమునకు చెందిన అంగుళులు అని అర్థం. ఇక్కడ చేతి వేళ్లని వర్ణించటం లేదు, పాదానికి ఉండేటటువంటి అంగుళులని వర్ణిస్తున్నారు. అందుకని పద్యాసు అంటే పాదమునకు సంబంధించిన అనే అర్థంలో పదమునకు సంబంధించిన అని అర్థం. పద్యము అంటే పద్యాలయందు అనుకుంటే మనకు అన్వయమే కుదరదు అసలు. అందుకని పద్యము అంటే పాద సంబంధమైన అంగుళిషు అంగుళుల యందు అని అర్థం అనమాట. ఆ అంగుళుల యందు ఏమి అయింది అంటే
ప్రతిఫలనజాం, ప్రతిఫలించడం వల్ల కలిగినటువంటి సంపద కలుగుతుంది. ఇంతకీ ప్రతిఫలనం ఎందుకండి? ఎలా ప్రతిఫలిస్తున్నాడు? కాళ్ళకి వేళ్లు ఉన్నాయి, ఆయన ఆ వేళ్లల్లో ప్రతిఫలించే అవకాశం ఎలా ఉంది అంటే అది అసలు కాళ్ళు కాదు, అది వేలు కాదు, అదేమిటి అంటే ఒక ప్రవాహము, దానికి ఉండేటటువంటి తరంగము అని అంటున్నారు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ప్రవాహము అంటే చూడండి, కాంతి సింధోహో, కాంతి అనేటటువంటి సింధువు. సింధు పదం మనకి ఇంతకు ముందు 2-3 శ్లోకాలలో మధ్యమాన చలఫేనిల సింధో, ఒక శ్లోకం నేను చెప్పాను, ఇంకో శ్లోకం మీరు వెతకండి. ఇది కాంతి సింధోహో అనే పదప్రయోగం. మనకు అర్థమైపోవడం కోసం మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాంతి అనేటటువంటి సముద్రం. ఈ కాంతినే ఇంతకు ముందు నదిగా కూడా చెప్పారు. ఏ శ్లోకంలో చెప్పారు అంటే కాంతిమయ్యాపగా అని ఒక శ్లోకంలో మనం విన్నాం. కాంతిమయమైనటువంటి ఆపగా నది అని అక్కడ ఉంది. ఇక్కడ ఇప్పుడు కాంతిని సింధువుగా పోలుస్తున్నారు. కాంతి అనేటటువంటి ఒక సముద్రం, ఆ సముద్రం దగ్గర అంభసహ అనుంది చూడండి. 2వ పాదంలో ఒక పదం ఉంది. వెరీ గుడ్, 50వ శ్లోకాన్ని పెడుతున్నారు. అంభసహ అని పదం ఉంది. అంబువులు అంటే నీరు, అంభసహ అంటే నీటి యొక్క, ఏ నీరు? సముద్రపు నీరు. ఏ సముద్రము? కాంతి అనేటటువంటి సముద్రం. కాంతి సింధోహో అంభసహ, కాంతి అనేటటువంటి సముద్రము యొక్క, నీటి యొక్క ప్రాంతతః, నీ ప్రాంతమునందు అంటే సముద్ర తీర ప్రాంతము అని అనుకుంటున్నాం. సముద్రంలో నిండుగా నీరు ఉంది. కాంతి సింధోహో అంభసః ప్రాంతతః, కాంతి అనేటటువంటి సముద్రము యొక్క జలమందు, అంతటా జల ప్రాంతమునందు అంటే జలమునందు అని అనుకోవాలన్నమాట మనం. అంభసః ప్రాంతతః, ఆ జలంలోంచి ఏమొస్తున్నాయి అంటే వరసగా వస్తున్నాయి. వరసగా వస్తున్నవేవి అంటే వీచి, వీధి, విభవం. వీచి, వీధి, విభవం. వీచి అంటే తరంగము, వీధి అంటే ఇది కూడా గుర్తుపెట్టుకోండి. వీధి అనే పదం కూడా మనకి బాగా తెలియని పదం కాదు కదా. వీధి అనే పదం తెలియని వాళ్ళు ఎవరూ ఉండరు. కానీ వీధి అంటే పదం దానికి అర్థం ఏమిటి అనంటే వరుస అని అర్థం అన్నమాట. వీధులు 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 అని ఎందుకు వచ్చాయి అంటే వరుస అనే అర్థం. వీధి అనే శబ్దానికి పంక్తి అని అర్థం. పంక్తి అంటే వరుస. వీచి వీధి అంటే తరంగముల యొక్క వరుస అని అనుకోవాలి. వీచి వీధి విభవం. ఇప్పుడు కాంతి అనేటటువంటిది సముద్రమైతే అందులోంచి ఎగిరిపడుతూ ఉండేటటువంటి వీచి పంక్తి విభవాన్ని అంటే తరంగాలనేటటువంటి ఒక విభవాన్ని పొందినవి ఏవి అనంటే ఉభయీషు పద్యాసు అంగుళిషు లంభితాసు అంటున్నారు. లంభితాసు, లంభితాసు అంటే పొందబడినవైన అని అర్థం. లంభితం అనే పదం ఇందులో 2 సార్లు వస్తుంది. లంభితాసు దేన్ని పొందేయి? వీచి వీధి విభవాన్ని పొందే. ఏవి పొందేయి అంటే అంగుళులు పొందేయి అని అంటున్నారు. సింధువేమో కాంతి, వీచి ఏమో అంగుళులు అని అనుకోవాలన్నమాట. ఎక్కడ పొందేయి అంటే కాంతి అనేటటువంటి సముద్రము యొక్క జలమునందు, వీచి వీధి విభవం తరంగములనేటటువంటి తరంగముల వరుస అనేటటువంటి ఒక ప్రకాశాన్ని, ఒక గొప్పతనాన్ని లంభితాసు పొందబడి ఉన్నా ఏవి అంటే ఉభయీషు పద్యాసు 2 కాళ్ళకి ఉండేటటువంటి వేళ్ళు అన్నమాట. ఉభయీషు 2 చరణములకి ఉన్న, ఉభయీషు పద్యాసు అంగుళిషు అని మనం సమన్వయం చేసుకోవాలి. 2 పాదములకి ఉండేటటువంటి అంగుళులు ఏ విభవాన్ని పొందేయి అంటే తరంగ పంక్తి అనేటటువంటి ఒక వైభవాన్ని పొంది ఉన్నాయి. అలా తరంగాలుగా వరుసగా ఉండేటటువంటి ఆ అంగుళుల యందు
నఖములు ఉన్నాయి. ఆ తరంగాలలో ఎగిసిపడుతూ ఉండేటటువంటి తరంగాలలో ఇప్పుడు ప్రతిఫలనజాం, ప్రతిఫలించటం వల్ల కలిగిన అని అంటున్నాను. ప్రతిఫలిస్తోంది. ఏది ప్రతిఫలిస్తోంది? ఆకాశంలో ఉండేటటువంటి చంద్రుడు ఇక్కడ సింధువులో ప్రతిఫలిస్తున్నాడు. ఎలా అననంటే ప్రతిఫలనజాం సంపదం. అలా ప్రతిఫలిస్తున్నాడు అంటే అద్య విందన్, ఎప్పుడైతే ఈ కాంతిమయమైనటువంటి ఈ సింధువు యొక్క తరంగాలలో ప్రతిఫలిస్తున్నాడో చంద్రుడు, దానికి గొప్ప ఫలితాన్ని పొందాడు. ఎలాగైతే పదవి వస్తే సంపద పెరుగుతుందో ఈయనకి ఓ పదవి దొరికింది. అందులో ఆయన చక్కటి ప్రతిఫలనజం, ప్రతిఫలించటం వల్ల గొప్ప సంపదని విందన్ పొందుతున్నవాడు అయి ఉన్నాడు. ఇంతకీ ఎవరండి అంటే ఇందుహు. ఇందుహు అంటే ఇంద్రుడు అంటే చంద్రుడు అని అర్థం. ఇంద్రుడు కాదు, ఇంద్రుడు. దా కింద రావత్తు పెట్టకూడదు. ఇందుహు అంటే చంద్రహ అని అర్థం అన్నమాట. ఇందుహు చంద్రుడు ఎలా పొందుతున్నాడు ఆయన అంటే ఛాయాఛద్మా. నఖములలో చంద్రుడు ఉండడం ఏంటండి అననంటే నఖములలో ఆయన యొక్క రూపము కనిపిస్తోంది. నఖరు అంటే ఆ ఛాయాస్వరూపాన్ని పొంది ఉన్నా. ఇక్కడ ఛాయ అంటే ప్రతిబింబం అని అనుకోవాలి, నీడ అని కాదు. ఛాయాఛద్మా ప్రతిఫలనం, ప్రతిఛాయ అంటారే అలాగా. అద్దంలో మన ప్రతిబింబం ఎలాగైతే కనిపిస్తుందో అలాగే ఆ ఇంద్రుని యొక్క ఆ ఛాయాఛద్మ, ఛాయ అనేటటువంటి వ్యాజంతో ఆయన ఈ 10 నఖముల యందు కూడా 10 విధాలుగా 10 మందిగా ఆయన తన స్థితిని పెంపొందించుకున్నాడు. ఛాయాఛద్మ ఇందుహు, ఛాయ అనేటటువంటి వ్యాజంతో, ఛాయ అనేటటువంటి స్వరూపంతో ఉన్నటువంటి ఇందుహు చంద్రుడు నఖ వితతితాం లంభితః సన్. వేరే చంద్రుడు నఖాలు 2 లేవు. ఆ చంద్రుడే ఛాయారూప స్వరూపంతో నఖ వితతి అయిపోయాడు. నఖములు అంటే గోళ్ళు, వితతి అంటే సముదాయము. నఖ వితతి అంటే గోళ్ల యొక్క సముదాయము. 1 కాదు కదా 5, 5 కాదు కదా 10. అంటే ఒక్కొక్క తరంగానికి ఒక్కొక్క చంద్రుడు ప్రతిఫలిస్తున్నట్లుగా ఆ నఖములు చంద్రకాంతితో అందంగా కనిపిస్తున్నాయి అంటున్నారు. నఖ వితతితాం లంభితః సన్, పొందినవాడు అయి ఉండి, అలా ఆ గొప్ప వైభవాన్ని చంద్రుడు పొంది నఖములుగా తాను ఒక రూపాన్ని సంతరించుకుని తే పదం, నీ యొక్క పాదమును శుంభితః కిం ప్రకాశింపచేస్తున్నాడా ఏమి, లేదా నీ పదాన్ని పొంది ప్రకాశిస్తున్నాడా ఏమి. ఆకాశంలో అయితే పాపం ఒక్కడే తిరిగేవాడు, ఇప్పుడు నీ పాదాన్ని పట్టాడు. నీ పాదాన్ని పట్టేసరికల్లా సంపద పెరిగింది. ఎంతగా? దశగుణంగా అయిపోయింది ఆయన సంపద. అలా తన సంపదని పొంది ఆయన శోభితవాన్ ప్రకాశిస్తున్నాడు. సుశుభే లేదా శోభయతి, 3 రకాలుగా చెప్తున్నారు. శోభయతి, నీ పాదానికే ఒక శోభని కలిగిస్తున్నాడా అని అనుకోవచ్చు. లేదా నీ పాదాన్ని పొంది ఆయన అద్భుతమైనటువంటి సంపదతో ప్రకాశిస్తున్నాడా అని ఇందులో ఒక అద్భుతమైన భావనని మనకి కూరత్తాళ్వాన్ తెలియచేస్తున్నారు. ఇక్కడ సముద్రం ఉంది. భగవంతుని దివ్యమంగళ విగ్రహపు కాంతే ఒక సముద్రం. ఆ సముద్రంలో నిండుగా నీరు ఉంది. అదే జలం, అదే కాంతి రూపమైనటువంటి జలం. ఆ జలం పైనుంచి ప్రవహిస్తూ పాదాల దాకా వచ్చింది, అధికమైంది. అది తరంగాలుగా మారింది. ఆ తరంగాలే స్వామి యొక్క అంగుళులు. ఆ అంగుళులకు ఉండేటటువంటి నఖములు ఇప్పుడు ఎలా ప్రకాశిస్తున్నాయి అంటే ఆ చంద్రుడు ఆ నఖరూపంగా అధికత్వాన్ని పొంది 10 మందిగా మారి అందాన్ని మరింతగా పెంచుతున్నాడా
అన్నట్లుగా ఉంది అని అంటున్నారు. అద్దాల మండపాలలో లేదా ధర్మరాజు మైసభ అంటారు రఘునాథాచార్య స్వామి వారు తమ గ్రంథంలో. ఆ మైసభలో అడుగు పెట్టడం వల్ల ఏది ప్రతిబింబము ఏది నిజమైనటువంటి వస్తువు తెలియకే కదా ఆ దుర్యోధనుడికి వచ్చినటువంటి పాటలన్నీ అందువల్లే వచ్చాయి. నిజమైన తటాకమేదో తెలియదు, ప్రతిబింబంగా ప్రకాశిస్తూ ఉండేటటువంటి తటాకమేదో తెలియక నానావస్థలు పడతారు. అలాగే ఇప్పుడు స్వామి నఖకాంతులు ఎంత అందంగా ఉన్నాయి అంటే చంద్రకాంతితో సమానంగా ఉంటున్నాయి. నఖములు ఎలా ఉన్నాయి అంటే చంద్రునితో సమానమైనటువంటి వైభవాన్ని కలిగి ఉన్నాయి. చంద్రుడికైతే ఒక్కడే ఉండేటటువంటి స్థితి పోయింది, సంపద చాలా ఆధిక్యాన్ని పొందింది అంటున్నారు. స్వామి పాదాలని ఆశ్రయిస్తే మనకి కలిగేటటువంటి సంపద ఎలా ఉంటుంది అనడానికి ఈ వర్ణన ఒక అద్భుతమైనటువంటి వర్ణనగా మనం స్వామి నఖాలని సేవిస్తూ దాసోహాన్ని సమర్పించుకుందాం. ఇక్కడ ఇంకొక అద్భుతమైన అర్థాన్ని, రహస్య అర్థాన్ని మనకి చెప్తారు. భగవంతుడి పాదాలని మనం శరణు వేడాలి కదా. ఏమని అని అంటే శ్రీమన్నారాయణ చరణో శరణం ప్రపద్యే కదా. దేన్ని పట్టుకుంటాం మనం? పాదాన్నే పట్టుకుంటాం. పాదాలని పట్టుకుంటే మరొకటి వద్దు అని అనుకుంటే మనకు కలిగే ఫలితం ఏమిటి? మోక్షం కలుగుతుంది, అంటే సంసార విముక్తి కలుగుతుంది, అంటే మనం పరమపదానికి చేరుకుంటాం. పరమపదానికి చేరుకున్న తర్వాత మనం ఏం చేస్తాం? నిత్య కైంకర్యాన్ని చేస్తాము కదా. ఎలా చేస్తాం నిత్య కైంకర్యాన్ని అనంటే ఒక రూపం చాలదు అన్నట్లుగా 10 రూపాలని చెంది 100 రూపాలని పొంది 1000 రూపాలని పొంది భగవత్ సేవా పరులై ఉంటారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు. ఉపనిషత్తు మనకి చెప్తుంది, ఏకధా భవతి, త్రిధా భవతి, పంచధా భవతి, దశధా భవతి, శతధా భవతి, సహస్రధా భవతి. ఇది ఆ స్వామి పాదాన్ని ఆశ్రయించడం వల్ల కలిగేటటువంటి ఒక వైభవం. ఇప్పుడు చంద్రుడికి అలాంటి వైభవం కలిగింది, అందుకే దశగుణోత్తరంగా సంపద ఆయనకి వృద్ధి పొందింది. పిల్లలందరూ సెలవుల్లో వచ్చారే అనుకోండి, పిల్లలు మనవలు అల్లుళ్ళు ఓ అప్పుడు ఆ ఇంటి గృహిణికి ఎన్ని రూపాలు దాలుస్తుందో ఒక్కసారి గుర్తు చేసుకుంటే, ఈ మధ్యనే వెళ్ళొచ్చారు కొంతమందికి అమెరికా నుంచి పిల్లలు. వాళ్ళు వెళ్ళిన తర్వాత బాధగానూ ఉంటుంది, అమ్మయ్య అని కూడా అనిపిస్తుంది. ఎందుకంటే అల్లుడికి చేయవలసిన మర్యాద ఒకటి, పిల్లలకి చేయవలసిన ముద్దు ఒకటి, అమ్మాయికి చూపించవలసినటువంటి గారాభం ఒకటి, ఇలాంటివన్నీ ప్రేమ ఉంటే ఆటోమేటిక్ గా చేస్తాం. కాబట్టి ఆ పిల్లని గారాభంగా నువ్వు కూర్చో, నువ్వు టీవీ చూడు, నువ్వు షాపింగ్కి వెళ్ళు, నేను చూసుకుంటానులే అంటూ ఒక్కొక్క రూపాన్ని పొంది ఆ తల్లి ఎలాగైతే అందరినీ అలరిస్తుందో, మనం కూడా స్వామి సేవ కోసం ముక్తులమై ఉన్నప్పుడు ఏకధాభవతి త్రిధాభవతి అన్నట్టుగా అన్ని ఒక రూపం చాలదు, అనేకమైన రూపాలని పొందుతాము. ఆ అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని ఈ వర్ణనలో మనకి స్ఫురింప చేస్తున్నారు అని కూడా పెద్దలు వ్యాఖ్యానాన్ని రాస్తారు. మొత్తానికి ప్రతిఫలిస్తున్న చంద్రుడు తన సంపదని పెంచుకున్నాడు, తద్వారా శోభించాడు లేదా శోభని కలిగించాడు అని 10 వేళ్లకి ఉండేటటువంటి ఆ నఖములకి ఇంత పెద్ద వర్ణన చేస్తున్నారు. చూసామండి, గోళ్ళు కూడా ఎందుకండి అని అనిపించలేదు. ప్రతి అణువు కూడా అంత అనుభవనీయంగా అనిపిస్తుంది కూరత్తాళ్వానికి. అందుకే ఆ అనుభవాన్ని ఇంత అందంగా వ్యక్తం చేస్తూ ఇప్పుడు ఒక లోక నీతిని తర్వాత శ్లోకంలో మనకి చెప్తారు. ఇది కూడా చెప్పేసుకుందాం, పెద్ద కష్టం కాదు. తర్వాత శ్లోకం చూడండి. ముందు ఈ శ్లోకాన్ని మళ్ళీ ఒకసారి చదువుతాను. ఇప్పుడు అన్ని పదాలు మనకి అర్థమైపోతాయి. పద్యాసు అంటే పాద సంబంధమైన అని. అద్య అంగుళిషు వరద ప్రాంతతః కాంతి సింధోః వీచీ వీధి విభవం ఉభయీషు అంభసో లంభితాసు బిందన్ ఇందుః ప్రతిఫలనజాం సంపదం కిం పదం తే ఛాయాఛద్మా నఖవితతితాం లంభితః శుంభితః సన్. లంభితః సన్ శుంభితః అని మనం అన్వయం చేస్తున్నాడు. పొందినవాడై ప్రకాశించాడు అని. లంభితాసు లంభిత అని 2 సార్లు ఆ అవాంతర క్రియాపదం మనకి ఉంది. పొందబడిన పొందిన అని అర్థం అన్నమాట.
తర్వాత శ్లోకం. దీంతో మనకి ఈ వృత్తం కూడా పూర్తయిపోతుంది. స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహ వర్ణన కూడా పూర్తయిపోతుంది. శ్లోకాన్ని వినండి. శంభోరంభోరుహముఖ సఖాసన్ సహాంకః శశాంకః కుర్వన్ సేవాం వరద వికలో వృత్తహీనః సువక్రః త్వత్పాదాబ్జే ప్రియమఖ నఖచ్ఛద్మనా ఆశ్రిత్య నిత్యం సద్వృత్తోభూత్ సచ దశగుణః పుష్కలో నిష్కళంకః. మహానుభావులు సమయాన్ని చూసుకొని అందరూ దీన్ని స్వీకరించేటటువంటి మానసికమైనటువంటి స్థితి కలిగినప్పుడు మంచిని ఒకదాన్ని యథాలాపంగా చెప్పినట్లుగా చెప్తూ ఉంటారు. యథాలాపంగా చెప్తున్నారు. ఇందులో ఒక గొప్ప సూచన చేస్తున్నారు. ఓ గొప్ప ప్రవృత్తి నియమాన్ని మనకి చెప్తున్నారు. జాగ్రత్తరా, ఎవరు పడితే వాళ్ళ కాళ్ళు పట్టుకోకండి, ఎవరు పడితే వాళ్ళ పంచని చేరకండి, ఎవరు పడితే వాళ్ళ దగ్గర ఆశ్రయాన్ని పొందకండి. మీరు వెళ్ళారు, వాళ్ళు మిమ్మల్ని చేర్చుకున్నారు, కానీ అది వాళ్ళకి ప్లస్ పాయింట్ అయ్యేటట్లుగా ఉందా, మీకు అది మరింత మంచిని కలిగించేటట్లుగా ఉందా చూసుకోండి అని అంటారు. మనం ఈ కాలంలో పని జరగడం ప్రధానం అని అనుకుంటున్నారు. దానికోసం మనం పాటించేటటువంటి నియమాలు ఏవైనా పర్వాలేదు అని పక్కకి పెట్టేస్తున్నారు. గోల్ ముందు, దానికోసం మనం అనుసరించే మార్గాలు ఎవడికి కావాలి కనుక అని అనుకుంటున్నారు. ఇంతకు ముందు అయితే అలా ఉండేది కాదు. ఏదైనా అవసరం వచ్చింది, ఆ అవసరం వస్తే దాన్ని ఆ అవసరం కోసం ఎవరినైనా మనం అడగాలి. అడగాలి అంటే ఎవరిని అడగాలి అంటే అడగడానికి యోగ్యత కలిగిన గొప్పతనం కలిగిన వారినే అడగాలి. వాళ్ళు ఇవ్వరండి అని అన్నారనుకోండి, పర్వాలేదు, అయినా అడిగినందువల్ల నీకు అతిశయమే కలుగుతుంది తప్ప దానివల్ల నీకేమీ తక్కువతనం రాదు. అలా కాదండి, వీడి దగ్గర అయితే నాకు దొరుకుతుందండి అని అన్నారనుకోండి, చి అంతటి వాడు వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకుంటున్నాడు అని అంటారు. ఏదో మనకి వసుదేవుడు గాడిది కాళ్ళు ఎలాగా ఉంది కదా, తప్పలేదు పని కోసం అప్పుడు అని అంటారు. కానీ ఇప్పటికీ వసుదేవుడు గాడిది కాళ్ళు పట్టుకున్నాడు, వసుదేవుడు గాడిది కాళ్ళు పట్టుకున్నాడు అంటే తక్కువ వాళ్ళ కాళ్ళు పట్టుకోకూడదు అనేది ఇంకా అలా స్థిరంగా ఉండిపోయిందో లేదా? ఇప్పుడు మనందరం వసుదేవులమే పట్టుకుంటున్నది అలాంటి వాళ్ళ కాళ్ళే. ఎందుకంటే పని జరగాలి కాబట్టి ఇవాళ విచక్షణ లేకుండా కాళ్ళు పట్టుకోవడం అనేటటువంటిది ఒకటి వచ్చింది. అలా అక్కర్లేదు, పట్టుకుంటే ఇలాంటి ఆయన కాళ్ళు పట్టుకోండి చాలు అని ఒక మంచి నీతిని మనకి తెలియచేస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటి అంటే, ఒక దేవతని తక్కువ చేసి చెప్తున్నారు అని మాత్రం అనుకోవద్దు. ఇక్కడ ఈశ్వరుడు అలాగే శ్రీమన్నారాయణుడు ఈ ఇద్దరిని గురించి చెప్తున్నాడు. చంద్రుడు ఇద్దరిని ఆశ్రయించాడు. ఆ ఇద్దరిని ఆశ్రయించడం వల్ల చంద్రుడికి కలిగినటువంటి ఆ స్థితి ఎలా ఉంది అనే దాన్ని చెప్తున్నారు. ప్రధానంగా మనం ఇక్కడ ఒక సందర్భంలో ఇద్దరు వ్యక్తులని చూపిస్తున్నారు అని అనుకుందాం తప్ప ఈశ్వరుణ్ణి అన్ని విధాలుగా తగ్గిస్తున్నారు అనే భావనతో చదువుకోవలసినటువంటి శ్లోకం కాదు. మన సంప్రదాయంలో భగవద్ విభూతిలో ప్రతి అణువు కూడా అది ఆదరణీయమైనదే, గౌరవించదగినదే అని అంటారు. అందుకే ప్రకృతి కూడా మనం ఎప్పుడూ ఉండాలని కోరదగినదే అని అంటారు. దాని ప్రభావం మన మీద ఉండకుండా ఉండాలి అని. కానీ ఇక్కడ చమత్కార ధోరణిలో ఇలాగా చంద్రుడు గురించినటువంటి ప్రస్తావన వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆ చంద్రుని ఆశ్రయను ఎక్కడ ఫలించింది, ఎక్కడ ఫలించలేదు. దీంట్లో అత్యంత శక్తిమంతుడైనటువంటి వ్యక్తిని పట్టుకుంటే కలిగే ఫలితం ఎలా ఉంటుంది, సామాన్యమైనటువంటి శక్తి కలిగిన వారిని పట్టుకుంటే కలిగేటటువంటి ఫలితం ఎలా ఉంటుంది అనే దానికి ఉదాహరణగా ఈ శ్లోకాన్ని మనకి తెలియచేస్తున్నారు. ఇందులో క్రియాపదం అభూత్ అనేది క్రియాపదం. మనకి చివరి పాఠంలో రెండవ పదం ముందు చూడండి, అభూత్ అనేది ప్రధానమైనటువంటి క్రియ. అభూత్ అంటే అయ్యను అని అర్థం. ఈ క్రియ మనకి ఇంతకు ముందు కూడా వచ్చింది. అలాగే ఆశ్రిత్య అని మరొక క్రియాపదం ఉంది చూడండి. ఆశ్రిత్య అనేది అవాంతరమైనటువంటి క్రియ. అభూత్ అనేది మనకి ప్రధానమైనటువంటి పరిపూర్ణమైనటువంటి క్రియ. ఈ రెండో క్రియాపదాలు. ఇక సంబోధన పదాలు ఇందులో 3 పదాలు ఉన్నాయి, జాగ్రత్తగా గమనించండి. కామన్ గా ఉండేటటువంటి పదం
వరద అనేటటువంటి పదం రెండవ పాదంలో ఉంది. వరద అనేటటువంటి పదం. అది కాకుండా మొదటి పాదంలో అంభోరుహముఖ అని ఒక పదం ఉంది. ఎక్స్క్లమేటరీ మార్క్స్ ఉంది చూసారా? శంభోరంభోరుహముఖ అని ఉన్న చోట పదాలను విడతీసుకుని శంభోహో అని ఒక పదం, అంభోరుహముఖ అని ఒక పదం, రెండు పదాలు చేసుకోవాలి దాన్ని. అందులో మనకి అంభోరుహముఖ అనేది సంబోధన. అంభ కిందక మనకి శ్లోకంలో వచ్చింది చూసారా? అంభసః ప్రాంతత అన్న చోట నీటి ప్రాంతము అని అనుకున్నాం. అలాగే అంభోరుహము, అంభములు అంటే నీళ్లు, అంభోరుహం అంటే నీటిలోంచి పుట్టేది అని అర్థం. అంటే తామర, అంభోరుహ ముఖ అంటే తామర వంటి ముఖము కలిగిన వాడా అని పిలుస్తున్నారు. ఇంతకు ముందు ఒక శ్లోకంలో మనకు పద్మం పద్మాననా అని ఒక సంబోధన వచ్చింది చూసారా? పద్మాననుడు అంటే పద్మము వంటి ముఖము కలవాడు. అలాగే ఇక్కడ కూడా అంభోరుహ ముఖ అంటే పద్మాననా అని పిలుస్తున్నారు. పద్మము వంటి నేత్రము నేత్రము కాదు, ఆననము అంటే ముఖము కలిగిన వాడు అని అర్థం. ఇంకొక సంబోధన ఉంది చూడండి, మూడవ పాదంలో ఉంది. ప్రియ మఖ అని మరొక సంబోధన. మఖము ముఖము ఈ రెండు పదాలకి ఎంత అర్థభేదం ఉంటుందో తెలుసా? పొరపాటును మనం అనుసంధానం చేస్తే అర్థం మారిపోతుంది. మఖం అంటే యజ్ఞం, ముఖం అంటే ఆననం అని అర్థం. ముఖం అంటే మనకు ఆననం అని మరొక పదం పెట్టుకుందాం. మఖం అంటే యజ్ఞం అని అర్థం. ప్రియ మఖ గుడ్, దానికి కూడా చెప్తున్నారు. అగ్నే యజ్ఞేశ్వర అని ఒక సంబోధన ఉంది. పద్మానన అనే సంబోధన అంభోరుహముఖ అంటున్నారు. అలాగే ప్రియ మఖ యజ్ఞేశ్వర అనే దాన్ని మనకి గుర్తు తెస్తుంది. మఖం అంటే ఇష్టము కలిగిన వాడు, యజ్ఞం అంటే ఇష్టము అయినవాడు అని, యజ్ఞమునందు ప్రీతి కలిగిన వాడు కనుక ప్రియమఖుడు అంటున్నారు వరదరాజస్వామిని. అలాగే అందంగా ముఖం ఉంది కాబట్టి అంభోరుహ ముఖ అని పిలుస్తున్నారు. వరద కామన్ గా ఒక సంబోధన. ఎందుకు ఇన్ని సంబోధనలు ఎందుకు అంటే తర్వాత మనం అర్థంలో వివరణ చేసుకుందాం. ఇప్పుడు మూడు పదాలని ముందుకు తెచ్చుకుందాము. అంభోరుహముఖ, ప్రియమఖ, హే వరద అని పిలుస్తున్నారు. పిలుస్తూ ఇప్పుడు విషయాన్ని వివరణ చేస్తున్నారు. అభూత్, ఆశ్రిత్య అనేవి రెండు క్రియాపదాలు అనుకున్నాం కదా. ఆశ్రిత్య ఆశ్రయించి, ఎవరు ఎవరిని ఆశ్రయించి అనంటే ఇందులో కర్తృవాచకమైనటువంటి పదం శశాంక అనే పదం మొదటి పాదం చివరిలో ఉంది చూడండి. శశాంక, శశాంకుడు అంటే చంద్రుడు అని అర్థం. ఇందాక చంద్రుడు అనడానికి ఏ పదం వచ్చింది? ఇందుహు అనే పదం వచ్చింది. ఇక్కడ శశాంక అనే పదాన్ని ప్రయోగిస్తున్నారు. శశాంకుడు అంటే చంద్రుడు. ఈ చంద్రుడు ఏం చేశాడు, దేన్ని ఆశ్రయించాడు అనంటే శంభోహో సఖా సన్ అంటున్నారు. శంభుడు అంటే శివుడు. శంభోహో సఖా సన్, శంభుడికి సఖుడు ఐ అని అర్థం. ముఖ, మఖ, సఖ ఇవన్నీ ఖ అనే పదం చివర కలిగినటువంటి పదాలు. సఖ అంటే స్నేహితుడు ఐ అంటే స్నేహితుడు కాబట్టి అవసరం వచ్చినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాడు, సహాయాన్ని కోరాడు. శంభోహ సఖాసన్ శశాంక, శంభుడికి సఖుడై ఈ శశాంక శశాంకుడు అంటే తనకి అవసరం వచ్చినప్పుడు సహాయం చేస్తాడనేటటువంటి భావనతో మైత్రితో సఖాసన్ సఖుడు అయి అని మనం చెప్పుకోవాలన్నమాట. ఎవరు? శశాంక, శశాంకుడు. కుర్వన్ సేవాం, సేవాం కుర్వన్ ఎవరికి సేవ చేస్తున్నాడు అంటే
శంభునికి సేవ చేస్తున్నాడు. ఎవరు సేవ చేస్తున్నాడు? శశాంకుడు సేవ చేస్తున్నాడు. ఎందుకు సేవ చేస్తున్నాడు అంటే ఆయన వల్ల ఒక సహకారాన్ని అడిగాడు, ఆయన ఆశ్రయణాన్ని ఇచ్చాడు. ఆ మైత్రీ భావనతో ఆయనకి ఈయన సేవ చేస్తూ ఆయన దగ్గరే ఉన్నాడు. సఖాసన్ సేవాం కుర్వన్ అని 2 పదాలు. ఈశ్వరుడికి సఖుడు అంటే దిక్కుని బట్టి చూసినా ఈశాన్యం, ఆయన ఈశ్వరుడు అధిదేవతగా కలిగినటువంటి అధిపతిగా ఉండేటటువంటి దిక్కు అక్కడికి దగ్గరలో ఉండేదే చంద్రబింబం కాబట్టి అది సఖాసన్ అంటున్నారు అని అంటారు. లేదా మైత్రి ఉంది కాబట్టే అవసరానికి ఆయన పంచని చేరాడు. దక్షయజ్ఞం దాన్ని ధ్వంసం చేయడం, చంద్రుడు వచ్చి ఈశ్వరుని యొక్క జటాజూటంలో ఆశ్రయణాన్ని పొందాడు. అందుకే ఈశ్వరుణ్ణి చంద్రకళాధరుడు అని అంటారు. అక్కడే ఉన్నాడు కాబట్టి ఆయననే సేవిస్తూ ఉన్నాడు అని సేవాం కుర్వన్, సేవ చేస్తూ. అంటే ఇప్పుడు శశాంకుడు ఆ ఈశ్వరుణ్ణి ఆశ్రయించి ఈశ్వరుడి దగ్గర చేరి ఆయన సేవ చేస్తూ ఎలా తయారయ్యాడో తెలుసా? అంటే మనకి నల్లమణం, అలాగే చెడ్డ గంధము, మంచి గంధము ఉపదేశ రత్నమాలలో చెప్తారు చూసారా? మంచి చోట చేరితే మంచిగా మారుతాం, అలా కాకుండా చేరకూడని చేట చేరితే మనలో అలాంటి చెడే ఏర్పడేటటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈయన సఖుడని చేరాడు, కానీ ఎలా అయినాడు అంటే 4 విశేషణాలు చెప్తున్నారు చూడండి. సకలః, సహాంకః, వృత్తహీనః, సువక్రః 4 పదాలు ఉన్నాయి. సహాంకః అనే పదం మొదటి పాదంలో ఉంది. వికలః, వృత్తహీనః, సువక్రః అనేటటువంటి పదాలు 2వ పాదంలో వచ్చినాయి. ఇప్పుడు సహాంకః, శశాంకః అన్నప్పుడు ఆయన తనలో అంకం అంటే తనలో మచ్చ, చంద్రుల్లో మచ్చ ఎప్పుడూ ఉంటుంది కదా, ఆ మచ్చతో ఉన్నవాడయే చేరాడు. మచ్చకి ఆయన చేరిన తర్వాత మచ్చ రాలేదు. శశాంకుడు ఎప్పుడూ కూడా సహాంకుడు అని అర్థం. ఇక్కడ అంకం అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి. అంకముతో కూడిన వాడే అంటే అంకం అంటే ఒడి అని అర్థం, అంకము అంటే మత్స అని అర్థం, అంకము అంటే పాపము అని కూడా అర్థం. ఇక్కడ సహాంకః అన్న చోట పాపము అని ఒక అర్థం చెప్పుకోవచ్చు, ఇక్కడ అంకము అంటే మచ్చ అని ఒక అర్థాన్ని ఇక్కడ తీసుకోవాలి. చంద్రుడిలో మచ్చ కామన్ కాబట్టి సహాంకః, శశాంకః. దానితో పాటుగా ఏవైనాడు? వికలః, వికలుడు అయిపోయినాడు. మనం ఇదేమిటి ఫిజికల్లీ డిజేబుల్డ్ అయినటువంటి వారిని ఏ పేరుతో పిలుస్తాం? వికలాంగులు, వికలాంగులు అని అంటామా కదా. వికలమైపోవడము అంటే లేకుండా అయిపోవడము అని కదా అర్థం. అక్కడ కళ అనే పదానికి 2 అర్థాలు వచ్చినాయి. ఇది అద్భుతమైనటువంటి శ్లేష అన్నమాట, శబ్ద శ్లేష. కళ అంటే 16వ వంతు అని అర్థం. వికలుడు ఈశ్వరుని జటాజూటంలో ఉండేటటువంటి చంద్రుడు పూర్ణచంద్రుడు కాదు, చంద్రకళా మాత్రం కదా. అందుకని ఆయన మిగిలిన కళలన్నింటినీ పోగొట్టేసుకున్నాడు అని మామూలుగా చంద్రుడి విషయంలో అర్థం. వ్యక్తిగా భావిస్తే కళ అంటే శాస్త్రము అని అర్థం అన్నమాట. వికలుడు అంటే ఏ మాత్రం జ్ఞానం లేనివాడై అయినాడు అని ఒక అర్థం. వికలః. ఇంకా వృత్తహీనః, వృత్తము అంటే రౌండ్ అని అర్థం. వృత్తహీనుడు అంటే ఆ ఈశ్వరుణ్ణి చేరిన తర్వాత అసలు పూర్తి అనేదే లేకుండా పోయింది. ఆయన ఇలాగా వృత్తం పుష్టలత్వం లేకుండా అయిపోయాడు ఆయన. అంతేకాదు సువక్రః, వంకరగానే ఉన్నాడు ఆయన. చంద్రవంక అంటాం కదా, చంద్రవంక అంటాం కదా. అందుకని వక్రత్వము ఉంది ఆ చంద్రునిలోను, వికలత్వము ఉంది ఆ చంద్రునిలో. అంకము సహాంకుడు అయి ఉన్నాడు ఆయన, పూర్తి అయితే లేనే లేదు. ఆయన వృత్తహీనుడు అయి ఉన్నాడు. అది శివుని ఆశ్రయాన్ని పొందితే శిరసాధరించాడు పాపం.
నెత్తి మీద పెట్టుకున్నాడు అని అంటారు. నేను వెళ్ళానండి, పాపం నెత్తి మీద పెట్టుకున్నారండి అంటాం. అంటే నెత్తి మీద పెట్టుకుంటే వాళ్ళు ఎలా ఉన్నారు అని కాదు అర్థం. అంత ఆదరాన్ని చూపించారు. ఆదరానికి పరాకాష్ట ఎక్కడ అంటే శిరసాధారణం, ఆదరానికి పరాకాష్ట. పాపం ఆయన మిత్రుడికి శిరసాధరించాడు, శిరోధార్యంగా భావించాడు, ఆశ్రయం ఇచ్చాడు, ఉంచుకున్నాడు. కానీ ఏం చేస్తాము, ఆయనకి ఎలాగైతే మిగిలినటువంటి పరిపూర్తి లేదో ఈయనలో కూడా ఆ మచ్చ అలాగే ఉండిపోయింది, వైకల్యము అలాగే ఉంది, అలాగే వృత్తహీనత ఉంది, అలాగే వక్రత్వము ఉంది. వక్రత్వం అంటే కుటిల బుద్ధి అని అర్థం. వృత్తహీనత అంటే చెడు ప్రవృత్తి అని అర్థం. వృత్తం అంటే చరిత్రం కదా, ఆ చారిత్రం అంటారు కదా. అశీలం లేకుండా అయిపోయాడు, సత్ప్రవృత్తి లేదు, మంచి బుద్ధి లేకుండా అయిపోయాడు, జ్ఞానం అసలే లేకుండా అయిపోయాడు, పాపపు ప్రవృత్తి కలిగిన వాడు అయి ఉన్నాడు. సహాంకః. ఈ 4 రకాల విలక్షణత్వాలు ఆయనకి కలిగి ఈశ్వరుడు శిరస్సుని ఆశ్రయించినప్పుడు ఇక ఆ చంద్రుడికి అయ్యో ఏంటిలా అయిపోయింది నా బ్రతుకు, మార్చుకోవాలి అని ఒక బ్రేక్ తీసుకుందాం అని అనుకున్నాడు. బ్రేక్ వచ్చిందండి అని అంటూ ఉంటాం కదా, అంతవరకు ఉన్న లైఫ్ వేరు, ఏదో ఒక మంచి కలిగితే అప్పుడు మారిపోయినటువంటి లైఫ్ వేరు. ఇప్పుడు ఆ చంద్రుడు ఏం చేశాడట అంటే పాదాబ్జే, నీ పాదాభ్యం దగ్గరికి వచ్చాడు. ఇందాక నఖ రూపంగా వచ్చేసాడు కదా ఆయన పాదాల దగ్గరికి, నఖచంద్రులు అని అంటున్నారు కదా. ఎలా వచ్చాడు అంటే నఖఛద్మనా ఆశ్రిత్య, నఖములనేటటువంటి ఛద్మతో వేషంతో ఆశ్రిత్య నీ పాదాలని ఆశ్రయించాడు. అదే చంద్రుడు. ఆయనేమేమో శిరస్సు మీద పెట్టుకున్నాడు, అయినా ఆ ప్రవృత్తి అలాగే వచ్చింది. ఇప్పుడు నీ పాదాలని ఆశ్రయించాడు ఆయన. ఆశ్రయిస్తే నిత్యం, ఇక ఒక రోజు కాదండి, అమావాస్య లేదు, శుక్లపక్షం లేదు, కృష్ణపక్షం లేదు, ఇక తరగడం లేదు, పెరగడం లేదు, నిత్యం. ఆ నఖచంద్రులు ఎలా ఉంటున్నాయి అని అంటే సద్వృత్తో భూత్, మంచి ప్రవృత్తి కలిగిన వాడు అయినాడు. సద్వృత్తుడు అంటే పూర్తి కలిగిన వాడు అయినాడు. మంచి, ఇంతకు ముందైతే వృత్తహీనుడున్నాడు, ఇప్పుడు సద్వృత్తం కలిగిన వాడు అయినాడు. ఆచరణ దిద్దబడింది. మంచి వాళ్ళ దగ్గర జాయిన్ అయితే మంచి అలవాట్లే అవుతాయి కదా. సద్వృత్త అభూత్. అంతేకాదు సచ దశగుణ. ఇందాక 10 వేళ్ళు 10 గోళ్ళు అని అనుకున్నాం కదా, అలాగే జ్ఞానం కూడా దశగుణ. 3 ఏళ్ల కిందట మనకుండేటటువంటి స్తోత్ర పరిజ్ఞానము, ఇప్పుడు మనకుండేటటువంటి స్తోత్ర పరిజ్ఞానము ఒక్కసారి ఆలోచించుకుంటే కనీసం ఇన్ని స్తోత్రాలు ఉన్నాయి అనే పేర్లు అంటేదైనా తెలిసేటట్లుగా, అసలు పంచస్తవాలు శ్రీపతి స్తుతిమాలలో ఉన్నాయి అనే జ్ఞానమైనా కలిగేటట్లుగా మన జ్ఞానం పెంపొందింది. కాబట్టి దశగుణ 10 పెరిగింది ఆయనకు ఉండేటటువంటి జ్ఞానం. ఇంతకు ముందు ఎలా ఉన్నాడు ఆయన? వికలహ, అసలు బుద్ధి బుర్ర లేకుండా ఉన్నాడు, వికలుడై ఉన్నాడు. ఇప్పుడు దశగుణ, అది 10 రెట్లు ఆయన గొప్పతనాన్ని పొంది ఉంటున్నాడు. పుష్కలహ, పుష్కలంగా ఉన్నాడు ఆయన. ఆయన వృత్తహీనంగా లేడు, పుష్కలంగా ఉన్నాడు, పూర్తిని సంపాదించుకున్నాడు. అంతేకాదు నిష్కళంక, కళంకరహితంగా ఉన్నాడు. ఇంతకు ముందు సహాంక, ఇప్పుడు ఆయన నిష్కళంక, కళంకహీనుడు అయినాడు. ఇప్పుడు పైన 4 పదాలు, తర్వాత 4 పదాలు దేనికి దేనికి మనం మ్యాచ్ చేసుకోవాలి అనేది చూస్తే మొట్టమొదటి పదం ఏమిటి? సహాంకః అనే పదం. మత్సతో చేరేడు. దానికి ఆ స్వామి పాదాలని ఆశ్రయిస్తే ఎలా ఉన్నాడు? నిష్కళంకః, మత్స లేకుండా ఉన్నాడు. సహాంకుడు నిష్కళంకుడు అయినాడు అని అనుకుందాం. తర్వాత మరొక పదం ఏముంది ఇక్కడ? వికలహ అన్నాడు. వికలుడు అంటే శాస్త్ర జ్ఞాన రహితుడు అని అర్థం, జ్ఞానం లేనివాడు అని అర్థం. ఇందులో వచ్చేసరికి ఏ పదాన్ని ఇక్కడ మనం సమన్వయం చేసుకోవాలి? దశగుణ, 10 జ్ఞానం పెరిగిన వాడు. మెరుగుపడ్డాడండి, అబ్బో 1000 రెట్లు మెరుగు అని అంటూ ఉంటాం కదా మనం. దశగుణ అనేది వికలహ అన్నదానికి కలిగినటువంటి మార్పుగా మనం తీసుకోవాలి. తర్వాత వృత్తహీన అన్నదానికి స్పష్టంగానే ఉంది. సద్వృత్త
మంచి చరిత్రం కలిగిన వాడు అయినాడు. తర్వాత పదం ఏముంది? సువక్రః అని అక్కడ ఉజ్ఞ పదం. ఇక్కడ మనం ఏ పదం పెట్టుకోవాలి? పుష్కలః. వక్రంగా ఉండడం, వంకరగా ఉండడం, పుష్కలంగా ఉండడము అంటే ఏ వంకరలు లేకుండా నిండుతనాన్ని కలిగి ఉండడము. పైన 4 పదాలు 4 రకాలైనటువంటి ప్రత్యేకతలకి తెలియజేస్తే అది శంభుని శిరస్సుని ఆశ్రయించినప్పుడు కలిగినటువంటి స్థితి. అదే చంద్రుడు స్వామి పాదాలని నఖఛద్మన ఆశ్రిత్య, నఖములనేటటువంటి వ్యాజంతో ఆశ్రయిస్తే ఆ 4ంటికి వ్యతిరేకమైనటువంటి వైభవం ఈయనలో ఏర్పడింది అని చాలా అద్భుతంగా చెప్తూ ఇక్కడ వర్ణన కంటే కూరత్తాళ్వానికి చెప్పదలుచుకున్నటువంటి అంశం ఏది అంటే మనకి కాళిదాస్ చెప్తారు, యాత్యామోఘ వరమధిగుణి నా అధమే లబ్ధకామా. బాగా మంచి కొటేషన్ గుర్తుపెట్టుకోండి. ఎవరు పడితే వాళ్ళ దగ్గర చెయ్యి చాపడం అనేటటువంటి దైన్యం మనకి వద్దే వద్దు. ఎందుకనిట అంటే మనం వెళ్ళి అడిగితే మన ప్రార్థన విఫలమైన మహానుభావులను యాచించటం మేలు, మన కోరిక నెరవేరకపోయినా. అంతేకాని ఏ రకమైనటువంటి గుణము లేని వాడి కాళ్ళు పట్టుకుని మన ప్రయోజనం సిద్ధించినా అది సరి అయినటువంటి పద్ధతి కాదు అని స్పష్టంగా చెప్తాడు కాళిదాసు మేఘసందేశంలో. యాత్యామోఘ వరమధిగుణే నా అధమే లబ్ధకామా. అందుకే నేను చెప్పేదేంటి, పెద్దలు చెప్పే మాట ఏమిటి, నేను కాదు, పెద్దలందరూ మనని చూసి అలాగే పరితపిస్తారు. ఎందుకనేనంటే ఇవాళ రేపు మనకి ఈ రాయి పెట్టుకోండి అంటే ఉన్న విలువైన వజ్రాన్ని కూడా పక్కకు పెట్టేసి ఎందుకో పనికిరాని ఓ రాయిని పెట్టేసుకుంటున్నాం. ఈ బొమ్మ పెట్టుకోండి అనేసరికల్లా ఉన్న దైవపు ఫోటోలు కూడా తీసేసి ఆ ఫోటో తెచ్చి పెట్టేసుకుంటున్నాం కదా. అలాగే ఈ పూజ చెయ్యండి, ఈ గ్రహాన్ని ఆరాధించండి, ఈ దానం చెయ్యండి, అది చెయ్యండి అంటే అది ఎవరో ఆ పేరు కూడా మనకి తెలియక, ఆ వస్తువు కూడా మనకి తెలియని దాన్ని ఏదో వచ్చి పడిపోతుందని ఎవరెవరివో ఉపదేశాలు విని వాటి కాళ్ళు పట్టుకుంటున్నామే మనం. అలాంటి వాళ్ళ కాళ్ళు పట్టుకుంటే ఫలితం నెరవేరినా అది స్థిరంగా ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఎవరు పడితే ఆ దేవతలని కొలవవద్దు, ఇది స్పష్టంగా మనకి చెప్తున్నారు. ఇక్కడ ఈశ్వరుడి మీద వ్యతిరేకతతో చెప్పడం లేదు, పని సాగించగలిగేటటువంటి సమర్థత కలిగినటువంటి ఒక వ్యక్తిని చూపిస్తూ ఆశ్రయణంలో ఉండేటటువంటి తేడాని ఇందులో చెప్తున్నారు. బ్రహ్మ ఈశ్వరుడు వీళ్ళందరూ కూడా ఆదరణీయమైనటువంటి దేవతా వర్గమే. కానీ ఇవాళ మనం అంతకంటే కూడా హీనమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతున్నాం. ఎప్పుడూ కని విని ఎరుగని దేవతల పేర్లు ఎవడో చెప్తే వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకొని వాళ్ళ కోసం పూజలు చేసి, ఉపాసనలు చేసి, దానాలు చేసి నానా రకమైనటువంటి దైన్యాన్ని పొందుతున్నామా లేదా గుర్తుపెట్టుకోండి. వద్దు, మనం అలా వెళ్ళవలసిన అవసరం లేదు. మన దైవం మనం అడిగిన కోరిక వెంటనే తీర్చకపోయినా పర్వాలేదు, ఆ దైవం కాళ్లే పట్టుకోండి, ఆయన మనని కరుణించేవాడే అవుతాడు. అలా కాకుండా మీరు అందరి కాళ్ళు పట్టుకుంటే ఇదిగో సద్వృత్తులు కావలసిన వాళ్ళు వృత్తహీనులు అవుతారు. నలుగురు మనని చూసి నవ్వే స్థితికి మనం చేరుకుంటాము. కనుక ఉత్కర్షమైనటువంటి గుణం కలిగిన వ్యక్తిని పట్టుకోండి, అపకర్షణ కలిగినటువంటి వ్యక్తులని పట్టుకుంటే మీలో ఉన్నటువంటి గొప్పతనాలు కూడా పోతాయి. స్వామీజీలే తీసుకోండి, ఎంతమంది బాబాలు ఉన్నారు, ఎన్ని రకాలైనటువంటి మ్యాజిక్లు చేస్తున్నారు, ఎన్ని రకాలైనటువంటి ఆశలు చూపిస్తున్నారు. వాళ్ళందరూ అమ్మో వాళ్ళు హాంఫర్ట్ అంటే మనకేదో వచ్చేస్తుంది అని అనుకుని వెళితే మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళడం వాళ్ళకి అతిశయాన్ని కలిగిస్తుంది. ఆ బాబా గారి దగ్గరికండి ఓ వేలకి వేలు భక్తులండి అని చెప్పుకోవడానికి బాగుంటుంది. అదొక అవకాశాన్ని మనం ఇస్తున్నాం. ఎలాగా అంటే చంద్రుడు శంభుణ్ణి సేవించాడు, సేవిస్తే చంద్రుడికి వచ్చి పడినటువంటి ప్రయోజనాల కంటే ఈశ్వరునికి కలిగిన అతిశయం అధికంగా ఉంది. ఈశ్వరుడికి చంద్రకళాధరుడు అనేటటువంటి ఓ గొప్ప
వైభవం సిద్ధించిందా లేదా? అంతటి జటలు కట్టిన జుట్టులో చంద్రుణ్ణి అందంగా అలంకరించుకున్న వైభవం ఆయనకి కలిగింది, కానీ ఆయనని ఆశ్రయించటం వల్ల ఈయనకి అధికంగా వచ్చినటువంటి వైభవం ఏదీ లేదే. అది శిరసాధరించినప్పుడే. ఆ దేవత ఒక వ్యక్తిని శిరసాధరించినప్పుడు కూడా కలగని వైభవం ఈయన పాదాల దగ్గర చేరితే పరిపూర్తి ఏర్పడిందా లేదా? ఇది మహనీయులని పట్టుకున్నా సామాన్యులని పట్టుకున్నా మనకి కలిగేటటువంటి ఫలితం అని ఒక అద్భుతమైన లోక న్యాయాన్ని చెప్పి మన కళ్ళు తెరిపిస్తున్నారు. ఎవరు పడితే వారు దేవతలు కారు. వేద ప్రమాణం కలిగినటువంటి దేవతలని ఆరాధన చెయ్యాలి. ఇన్ని దేవతల పేర్లతో ఆరాధన చేసినప్పటికీ ఉన్న పరదైవం ఒక్కటే. మీ మీ పద్ధతిని అనుసరించి మీ మీ ఇష్టాన్ని అనుసరించి ఆ పరశక్తిని మీరు ఏ రూపంలోనైనా భావించండి, తప్పు లేదు. కానీ ఇంతమంది లేరు, ఉన్నది ఒక్కటే. ఇన్ని పేర్లు లేవు, ఉన్నది ఒక్కటే. కానీ ఆ ఒక్క తత్వం ఏ పేరుతో పిలిచినా అది ఆయనకే చేరుతుంది. మనం చెప్పుకున్నామే ఇంద్ర, వరుణ, వాయు. అప్పుడు వేద ప్రమాణం కలిగినటువంటి దేవతారాధన చేస్తేనే కూరత్తాళ్వాళ్ళ లాంటి వాళ్ళు ఇలా భావించేవారు. ఇప్పుడు ఓ ప్రమాణమా పాడ, వేదమా గాడిద గుడ్డ, ఏమీ లేదు. ఎవడికో ఏదో బుద్ధి పుట్టింది, డబ్బు సంపాదించాలనే కోరిక కలిగింది, అది పట్టుకున్నాడు. ఓ గడ్డి పరక పట్టుకున్నాడు, దాని వేషం మార్చేశాడు. ఓ బండరాయి పట్టుకున్నాడు, దాని వేషం మార్చేశాడు. ఏవి పట్టుకోకుండా తన వేషం తనే మార్చేసుకున్నాడు. తానే పెద్ద మహానుభావుల్లాగా తయారైనాడు. ఆయన కాళ్ళు పట్టుకోమంటున్నాడు. మనం పరిగెడుతున్నాం తెలివి తక్కువతనంతో. వద్దు అంటున్నారు. కలిగే ఫలితం ఎలా ఉంటుంది అని అందంగా మనకొక నీతిని ఉపదేశిస్తున్నారు. ఇందులో స్వామి నఖచంద్రుని యొక్క స్థితిని, ఆ వైభవాన్ని మనకి ఇందులో తెలియచేస్తూ చాలా అద్భుతమైన వర్ణన ఈ శ్లోకంతో మనకి 61 శ్లోకాలు పూర్తి అవుతాయి. స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహ వర్ణనం కూడా పరిపూర్ణం అవుతుంది. మందాక్రాంత వృత్తం కూడా దీంతో పరిపూర్ణం అవుతుంది. దివ్యమంగళ విగ్రహ దర్శనం పరిపూర్ణంగా చేస్తాం. కిరీటం దగ్గర నుంచి నఖకాంతి వరకు కూడా మనకి తెలియచేస్తూ అద్భుతమైన దివ్య దర్శనాన్ని కూరత్తాళ్వార్ ఈ శ్లోకాలలో మనకి కలిగించారు. ఏ శ్లోకం దగ్గర నుంచి దివ్యమంగళ విగ్రహ వర్ణనం ప్రారంభమైంది, ఏ శ్లోకం దగ్గర నుంచి, ఎన్ని శ్లోకాలలో అని అనుకుంటే పాణిపాదవదనే క్షణ అంటూ ఒక 4 శ్లోకాలలో సముదాయంగా వర్ణించి ఆ తర్వాత ఒక్కొక్క అవయవాన్ని వర్ణిస్తూ వచ్చారు అని అనుకున్నా. పూర్తిగా అన్నిటినీ వర్ణిస్తూ తర్వాత మళ్ళీ అవయవాలని వర్ణించారు. ఆ అవయవాల వర్ణనలలో కూడా భూషణ శోభని చెప్పి తర్వాత అవయవ శోభని మనకి తెలియచేశారు అని మనం అనుసంధానం చేసుకున్నాం. ఆ వర్ణని పూర్తి చేసుకుంటూ ఈ 2 శ్లోకాలని ఉపదేశాత్మకంగా తెలుసుకుంటూ మన వ్యాసంగాన్ని కొనసాగించుకుందాం. 60వ శ్లోకం.